భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ హ్యూమిడిటీ కింద మేనేజ్ చేస్తున్నాడు. అర్థమైందమ్మా? సో ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ఉపయోగపడుతున్నాడు. ఓకే, క్లౌడ్ లేదనుకో, ఫుడ్ ఉందా ఎవరికైనా? పంటలు పండుతాయా? అంటే మనం అన్నం తింటున్నాం, మన బాక్స్ లో అమ్మ అన్నం పెడుతోంది అన్న కారణం ఎవరు? శేఖర్ రెడ్డి గారు కూర్చున్నారు. అదే వస్తారు పిల్లలు చేస్తారు. రండి శేఖర్ రెడ్డి గారు కూర్చోండి. ఏమా మన బాక్స్ లో అన్నం రావడానికి కారణం ఎవరు? సూర్యుడు. మీ అమ్మగారు అన్నం కలిపి పెడుతున్నారు, బాగుంది, కానీ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా వదిలేసే. మన బాడీలో చాలా వైటల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మనం బలంగా ఉండడానికి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరి దగ్గరికి వెళ్ళినా విటమిన్ డి లేదు, విటమిన్ డి డెఫిషియన్సీ అంటున్నారు. ఈ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యుడు డైరెక్ట్ సోర్స్, ఆయన నుంచి గ్రహించుకున్నవి వేరే అన్ని కూడా ఇండైరెక్ట్ సోర్సెస్. అర్థమైందమ్మా? ఓ టాబ్లెట్ నీకు ఇచ్చారు, టాబ్లెట్ లో సూర్యుడి నుంచి వచ్చే ఆ వైటమిన్ డిని ఇంకొక చెట్టులోనో ఇంకో దాంట్లో ఉంటే క్యాప్చర్ చేసుకొని మనకి ఇస్తున్నారు. అర్థమైందా? అంటే ఈ క్యాప్సూల్స్ లో ఉన్న విటమిన్ డి కూడా సూర్యుడు ఇచ్చిందే. కరెక్ట్? నీ హెల్త్, నీ ఫుడ్, నీ వాటర్, ఇక్కడ నువ్వు నిల్చొని తిరగడానికి అవసరమైనటువంటి చుట్టూగా ఉన్న మాయిశ్చర్, ఎవ్రీథింగ్ సూర్యుడు ఇస్తున్నాడు. మరి ఆ సూర్యుడిని ఇందులో మనస్ఫూర్తిగా దండం పెట్టి గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రోజు నిద్ర లేవగానే ఏ గాడ్ యు హావ్ గివెన్ మీ అ లాట్, నాకు చాలా ఇస్తున్నావు, ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్, నిజంగా చాలా ధన్యవాదాలు నీకు అని దండం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దండం పెట్టేవాళ్ళు కృతజ్ఞత, దండం పెట్టని వాళ్ళు కృతజ్ఞతలు. ఓకే, నీ దగ్గర నుంచి ఎవరైనా పెన్ తీసుకున్నారు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? పెన్ నువ్వు ఇచ్చావు, ఇమీడియట్ అవసరం ఉంటే హెల్ప్ చేసావు, ఇచ్చావు, వాడు రాసుకున్నాడు, తీసుకున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేస్తావా? నువ్వు ఇచ్చిన పెన్నుకే చిన్న థ్యాంక్ యూ అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనకి మొత్తం లైఫ్ ఇచ్చి ఆ లైఫ్ తో పాటు లైఫ్ ని సస్టైన్ చేస్తున్నటువంటి సూర్యుడు థ్యాంక్ యూ యోగ్యుడా కాదా? కరెక్ట్? థ్యాంక్ యూ యోగ్యుడేనా? మరి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు రేపు పొద్దున మీకు ఎవరైనా ₹1 కోటి తెచ్చిస్తారు. ఓకే, 5 o'clock మీ ఇంటికి వచ్చి ₹1 కోటి నేను ఇచ్చేస్తా అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత నిద్రలేస్తారా? 4:30 కల్లా లేచి రెడీ అయ్యి చలో బాస్ బ్యాగ్ వస్తుంది తీసుకుందామని ఎదురు చూస్తారా? మీ ఇంట్లోకి మీ స్కూల్ టీచర్స్, మా చంద్రశేఖర్ రెడ్డి గారు లేదు, మీ టీచర్స్, మీ మ్యామ్స్ మీ ఇంటికి వస్తారు 5 o'clock. అప్పుడు మీరు సార్ వచ్చాక 5 o'clock తాపీగా లేచి ఆయన వచ్చాక రిసీవ్ చేసుకున్నారులే అనుకుంటారా? ఏమా ఆయన వచ్చేదానికంటే ముందే వెయిట్ చేస్తారా లేచి రెడీ అయ్యి? అవునా? మరి సార్ కోసమే మనం ముందే లేచి ఉంటే మనకి ఫుడ్, మనకి వాటరు, పక్కన మాయిశ్చరు, హెల్త్, అన్ని వైటమిన్స్, మొత్తం లైట్. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావంటే ఎవరు కారణం? సో నీకు ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది అంటే కారణం ఎవరు? అసలు నువ్వు చూడటానికి కారణమే ఆయన. మరి ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఆయన కంటే ముందు లేచి ఉన్నవాళ్ళు రైటా, ఆయన తర్వాత లేచేవాళ్ళు రైటా? చిలకల్లా బాగా చెప్పారు అందరు, ఒక ఆడ ఇద్దరు కూడా చిలక పలుకులు. బట్ నిజంగా లేవాలి అనుకునేవాళ్ళు ఎంతమంది? అనుకునేవాళ్ళు లేవాలి అనుకునేవాళ్ళు ఎంతమంది? చేయలేదు. ఇప్పుడు లేచేవాళ్ళు ఎవరో చేయలేకపోతే, సూర్యుడు రాకముందే లేచేవాళ్ళు ఎవరో చేయలేకపోతే లేస్తావా? రోజు అబద్ధం చెప్తున్నావు, లేవో పక్కా లేవో, ఓకే లేస్తావా? ఒకసారి లేచి వాడు నిజం చెప్పిన అబద్ధం చెప్పిన 4కి లేస్తా అన్నారు గట్టిగా. ఇలా మీకు రావడం లేస్తున్నారు. వెరీ స్ట్రాంగ్. గ్రాటిట్యూడ్ చూపించాలి.
ఊహించాలి కదా. సూర్యుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, సూర్యుడు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళ నుంచి. మనం లేచినా లేవకపోయినా, మనం ఏం చేసినా చేయకపోయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, సిన్సియర్ గా చేస్తున్నాడు. అవునా కదా? అమ్మాయిగా ఎక్కడైనా బాక్స్ లో లేట్ గా పెట్టిందేమో కానీ సూర్యుడు ఆయన టైంలో ఎక్కడ క్యాలిక్యులేషన్స్ లో డిఫరెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు మీరు 10 o'clock కి 10:30కి ఇక్కడ ఉండాలి. అవునా? బెల్ కొట్టంగానే 10 o'clock కి ఇక్కడ ఉండాలి, 10:30కి ఇక్కడ ఉండాలి. ఎవరి వల్ల 10:30కి ఇక్కడ ఉండాలి? ఎవరి వల్ల ఉండగలిగారు? ఎవరి వల్ల? సో మన టైం ఎవరి మీద ఆధారపడి ఉంది? సో ఒక డేలో నీ యాక్టివిటీకి అవసరమైనటువంటి టైంని మొత్తం ఇస్తూ మీ లైఫ్ కు ఒక పరిపక్వత, ఒక అచీవ్మెంట్, గోల్, దీనికి మొత్తము ఒక అద్భుతమైన టైంని సెట్ చేసి ఆయనకి రుణపడి ఉన్నామా లేదా? ఓకే, మీకు ఎవరైనా ఒక డైమండ్ వాచ్ ఇచ్చారు, థ్యాంక్స్ అంటారా? డైమండ్ వాచ్ ఫ్రీగా వచ్చి ట్రై చేశారు, పెట్టుకోమన్నారు. హ్యాపీ ఫీల్ అయి చేతులు రెండు ఇలా పెట్టుకొని ఆనందపడి థ్యాంక్ యూ అంటావా అన్నమాట. బట్ నీ లోపల ఒక బయోలాజికల్ వాచ్ ని ఇచ్చాడు సూర్యుడు. ఏం చేశాడు? ఒక బయోలాజికల్ వాచ్ ఇచ్చాడు. అంటే టైము, నీ లోపల వాచ్, ఈ రెండు ఎవరిచ్చారు? మరి ఆ వాచ్ ఇచ్చిన వాడు వస్తున్నాడు మన ఇంటి దగ్గరికి, ఈ భూమి మీద ఇప్పుడు కనిపించబోతున్నాడు, మనం ఉన్న ప్రాంతంలోకి వస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఎక్కడ రావట్ల, యాక్చువల్గా అవునా రొటేట్ అవుతోంది. ఈ రొటేట్ అయ్యేటప్పుడు మనం డార్క్ లో ఉంటున్నాం, చూడగలుగుతున్నాం. మనం చూసే టైం వచ్చినప్పుడు అరే ఇంత గొప్ప సూర్యుడు, ఆయన చూసే టైం వచ్చింది అని మనం ముందు లేచి ఆయన కోసం ఎదురు చూడాలి. కరెక్టేనా? ఎవరు అలా చూస్తారో వాళ్ళకి హెల్త్, నాలెడ్జ్, టైం మేనేజ్మెంట్, అసలు ఈ ప్రపంచం ఏమిటి అనే జ్ఞానం. ఓకే ఫైన్. ఇప్పుడు నేను టైం చెప్పాను, సూర్యుడి వల్ల వచ్చింది. వాటర్ సూర్యుడి వల్ల వచ్చింది, అవునా? భోజనము సూర్యుడి వల్ల వచ్చింది. ఇంకోటి ఏమొచ్చిందన్నాను? వైటమిన్స్, అవసరమైనవన్నీ. లైట్ ఆయన వల్ల వచ్చిందని చెప్పాను. బట్ ఆ చెట్టుకున్న పువ్వు ఏ కలరు? ఏ కలరు? ఈ చెట్టుకున్న కలరు? ఈ కలర్స్ ఎవరిస్తున్నారో తెలుసా? Do you know who is the reason for all these colors and colorful world? తెలుసా నాన్న? ఇన్ని కలర్స్, ఇంత కలర్ఫుల్ వరల్డ్ కి అది గ్రీన్ గా కనిపిస్తోంది, అవునా? అక్కడ ఎల్లో కనిపిస్తోంది, ఇక్కడ వైట్ కనిపిస్తోంది, ఇంకో దగ్గర పింక్, రెడ్, అవునా? ఈ మొత్తానికి కారణం ఎవరు? ఈ కలర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా మీకు? సన్ లో నుంచి 7 కలర్స్ వస్తున్నాయి. అది మాయిశ్చర్ ఉన్నప్పుడు విబ్జిఆర్ గా మనం చూడగలుగుతున్నాం. కలర్స్ ఎవరిస్తున్నారు? సో బయట ప్రకృతిలో, మన లైఫ్ లో కలర్స్ యాడ్ చేసేటటువంటి సూర్యుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయనకి మన గ్రాటిట్యూడ్ చూపించి ముందు లేవాలా వద్దా? లేవాలి కదా. ఇప్పుడు నేనేం చేయట్లేదు, వాట్ ఈజ్ సన్ అనేది చెప్తున్నా మీకు. సూర్యుడు ఏంటి? మనం చూసే సూర్యుడే సూర్యుడా? ఇంకా ఏదైనా ఉందా? ఏమ్మా నేను చెప్పేదైనా ఇంకా ఏమైనా ఉందా? కెన్ ఎనీవన్ సే మోర్? సన్ నుంచి టైం వస్తుంది, సన్ మన బాడీలో కూడా వాచ్ని పెట్టాడు, సన్ నుంచి వాటర్ వస్తుంది, భోజనం వస్తుంది, లైట్ వస్తుంది, కలర్స్ వస్తున్నాయి, వైటమిన్స్ వస్తున్నాయి, ఇంకా ఏమొస్తున్నాయి సన్ నుంచి? ఏమొస్తుంది? ఫోటోసింథసిస్. ఓకే, ఈజ్ వన్ అమాంగ్స్ ఫోర్త్. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి చెట్లు ఇవన్నీ కూడా అన్నం తింటున్నాయి అంటే ఫోటోసింథసిస్ లో ఫైర్, వాటర్ అన్ని కలెక్ట్ చేసి పెడుతున్నవాడు సూర్యుడే, అవునా? రైట్, గుడ్. ఇంకా బికాస్ ఆఫ్ సన్ సీజన్స్ వస్తున్నాయి మనకి, అవునా? సీజన్స్ ఎవరి వల్ల వస్తున్నాయి? సన్ వల్లే సీజన్స్ వస్తున్నాయి. ఇంకో గొప్ప విషయం చెప్తాను, మన బాడీలో మొత్తం అంతా బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా? ఇందులో తెలుసా?
తెలిసిన వాళ్ళు ఉన్నారా? వైరస్, బ్యాక్టీరియాలు ఇవన్నీ మన బాడీలో ఉంటాయి తెలుసా? తెలిసిన వాళ్ళు చేయలేపండి. తల్లున్నారు లేదు. బ్యాక్టీరియా ఉంటుందని తెలుసా బాడీలో? మొన్న కరోనా వచ్చిందా? దేని వల్ల వచ్చింది? వైరస్. ఉన్నట్టుండి ఇక్కడ ఎవరికో దురద వస్తుంది, ఇట్లా గీక్కుంటాడు. దేని వల్ల వస్తుంది? ఓకే, మన బాడీలో ఏముంది? బ్యాక్టీరియా ఉంది. అందుకనే మనకి వాసన వస్తూ ఉంటుంది బాడీ. స్నానం చేయకుండా ఉంటే నిద్రలో ఉండాలని చూసుకుంటుంటారు కదా. ఎక్కడి నుంచి వస్తుంది వాసన? బాడీ నుంచి వస్తుంది. మీకు కెనడా, ఫిన్లాండ్, గ్లోబ్ లో చాలా దేశాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఈ గ్లోబ్ లో ఉన్నటువంటి ఫిన్లాండ్, కెనడా లాంటి చలి దేశాల్లో సూర్యుడు చాలా రోజులు కనిపించాడు. వాటి సూర్యుడు కనిపించగానే ఏం చేస్తారు తెలుసా? సన్ బాత్ అని చేస్తారు. మొత్తం ఇప్పదీసేసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళి సూర్యుడి కిరణాలు మొత్తం ఒంటి మీద పడేట్టుగా అబ్జర్వ్ చేస్తున్నారు. చిన్న లాగోట్ వేసుకొని పడుతుంది. దానికి కారణం ఏంటి తెలుసా? సన్ బాత్ అంటారు దాన్ని. సూర్యుడు ఆయన ముందు ఇలా నిల్చుంటే మనలో ఉండే నెగిటివ్స్ తీసి చాలా పాజిటివ్స్ ని బాడీలో నింపుతాడు. ఓకే, బట్ ఆయన నింపడానికి యోగ్యంగా మనం ఎప్పుడు ఉండాలి, ఏ టైంలో చేస్తే ఎక్కువ ఫిల్ చేయగలుగుతారు, ఈ రెండు తెలియాలి కదా. తెలుసా? ఏ టైంలో లేస్తే ఆయన ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ని ఎక్కువ తీసుకోవచ్చు. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు, డాన్ అండ్ డస్క్, మార్నింగ్ అండ్ ఈవినింగ్, సంధ్యా సమయము అంటారు. అంటే నైట్ కి డే కి మధ్యలో ఉండే గ్యాప్ ని ఏమంటారు? ట్రాన్సిషన్ పీరియడ్. దాన్ని సంధ్య. ఓకే, డాన్ అండ్ డస్క్ ఏమంటారు? సంధ్య. ప్రాతః సంధ్య, సాయం సంధ్య. అంతేనా? ఈ రెండు టైంలలో ఎవరు సూర్యుడికి దండం పెడతారో వాళ్ళ బయలాజికల్ క్లాక్ బాగుంటుంది. వాళ్ళ ఐలో కలర్స్ చూడగలిగేటువంటి క్యాపబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ బాడీలో బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్, ఫంగల్ ఇంపాక్ట్స్, వైరల్ ఇంపాక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ బాడీ వైటమిన్స్ ని చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ. ఓకే, నెక్స్ట్ ఇంకా వాళ్ళ యొక్క డైజెస్టివ్ క్యాపబిలిటీ ఎక్కువ. ఎర్లీ మార్నింగ్ లేచే మీరు ఎప్పుడైనా చూడండి, లేచి తొందరగా కనుక మార్నింగ్ రెడీ అయితే ఆకలేస్తుంది బాగా. ఇష్టం లేదా? స్నానం లేచి ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసిన కడుపులో, అంటే నీ డైజెస్టివ్ సిస్టంలో అవసరమైన ఫైర్ ఎర్లీ మార్నింగ్ లేచిన వాడికి ఉన్నంత గొప్పగా పనిచేసేట్టుగా డైజెస్టివ్ ఎంజైమ్స్ నైట్ వాళ్ళకి పని చేయదు, లేట్గా లేచే వాళ్ళకి పని చేయదు. మైండ్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. కారణం మన విజ్డమ్, మన జ్ఞానం మొత్తానికి కారణం ఎవరు? సూర్యుడు. విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? విజ్డమ్కి గుర్తెవరయ్యా అంటే సన్. మన మనస్సుకి గుర్తెవరు అంటే మూన్. అర్థమైందన్న? నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కి సన్, మనస్సుకి మూన్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. సన్ గురించి మనం రోజు సన్ని చూస్తున్నాము. చాలా మంది ఇందులో దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. లేదండి డిఫరెంట్ స్క్రిప్చర్ బుక్స్ తీసుకొచ్చి మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? ఎవరికి వాళ్ళు పీపుల్ విల్ ఫీల్. బట్ వాళ్ళకైనా వీళ్ళకైనా, ఏది నమ్మే వాళ్ళకైనా ఎవరికైనా ద లివింగ్ అండ్ కంటి ముందు కనిపించేటటువంటి అన్ని ఎనర్జీస్ ఇచ్చే గాడ్ ఎవరు? అవునా? దేవుడు ఉన్నాడో లేడో ఎవరు చూడలేదు.
కానీ సూర్యుడు ఉన్నాడని చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ. ఆయన బెనిఫిట్స్ అన్ని మనకి ఇస్తున్నారు కదా. అందుకని డెఫినెట్ గా సన్కి గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి మనం. అర్థమైందమ్మా? సన్కి లైఫ్ కి అన్నిటికీ నీకే కాదు, మన పేరెంట్స్ కి, మన తాతలకి, ముత్తాతలకి, భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలకు కూడా ఎనర్జీని ఇచ్చేవాడు ఎవడు? సూర్యనారాయణ. ఓకే, యూ ఫీల్ హిమ్ యాజ్ గాడ్, దేవుడు అనుకోండి, లేకపోతే ఫ్రెండ్ అనుకోండి. అర్థమైందమ్మా? ఆయనకు ఒక పేరు తెలుసా వేదాల్లో సూర్యుడికి? మిత్ర. మిత్ర అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సన్ నుంచి వచ్చింది. సూర్యుడిలో నుంచి ఒక కిరణం వస్తుంది, అది చాలా జిడ్డుగా ఉంటుంది, బంక బంకగా ఉంటుంది. మీరు వేరే ఊళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా సన్ ఎక్కువగా పనిచేసినప్పుడు ఒళ్ళిలా అతుక్కుపోతూ ఉంటుంది. ఆ ఒంట్లో ఉండేటువంటి ఆ బంక సూర్యుడి యొక్క కిరణం నుంచి వస్తుంది, జిడ్డు అంటారు. ఎవడైనా వదిలిపెట్టకుండా పట్టుకుండేవాడు ఉంటే జిడ్డులాగా, వాడిని మిత్రుడు. మిత్ర, ఫ్రెండ్ అనే పదం ఎక్కడి నుంచి ఉంటుంది తెలుసా? సూర్యుడి నుంచే ఫ్రెండ్ అనే పదం వచ్చింది, మిత్ర. అర్థమైందా? మీకు ఆయన గురించి చెప్పేటప్పుడు సూర్యుడి పేర్లు చెప్తారు. ఆ చెప్పినప్పుడు మిత్ర నమః అంటారు. మిత్ర అంటే ఫ్రెండ్. ఆయన ఎలా ఫ్రెండ్ మనకి అంటే, ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఆయన ఎనర్జీని మన ఒంట్లో ఉంచుతాడు కాబట్టి ఎప్పుడూ వదిలిపెట్టని వాడు నిజమైన ఫ్రెండ్. అవునా కదా? ఫ్రెండ్ అంటే ఎవరు? కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, ఆనందం ఉన్నా, ఏదున్నా వదిలిపెట్టకుండా ఉండేవాడు. అలాంటి వాడు సూర్యుడు ఒకటి. అర్థమైందా నాన్న? ఈవెన్ నైట్ టైంలో కూడా సూర్యుడు ఉంటాడు తెలుసా మీకు? సూర్యుడి వల్లే నైట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. నాతోటి నమ్మేవాడు చేయలేపండి ఎవరు. ఎలాగో అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. ఎలా సూర్యుడు నైట్ ఎలా ఉన్నాడు? నేను అన్ని ఊహకందని విషయాలు చెప్తున్నా. సూర్యుడు నైట్ టైం ఉంటాడు, ఎలా ఉంటాడు? మైక్ వాళ్ళ దగ్గర బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సూర్యుడి యొక్క కిరణాలు అక్కడ చంద్రుడి మీద పడి, చంద్రుడిలో లైట్ లేదు. చంద్రుడు మిర్రర్ ఆఫ్ సన్. సూర్యుడి యొక్క అద్దము చంద్రుడు. ఆయన కిరణాలు చంద్రుడి మీద నుంచి చల్లగా భూమి మీదకి వస్తున్నాయి. అర్థమైందా? సాయంత్రం పూట, రాత్రి పూట వచ్చే కిరణాలు కూడా ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్యుడి వల్లే వస్తున్నాయి. సో సూర్యుడు మనల్ని వదిలిపెట్టట్లా ఎప్పుడు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎప్పుడు సూర్యుడు మనతో పాటు సెయిల్ చేస్తున్నాడు, మనతో పాటు జర్నీ చేస్తున్నాడు. అర్థమైందా? సో డైరెక్ట్ గా ఉన్నవాడిని గౌరవించాలి. ఇండైరెక్ట్ గా ఆయన ఎండిపోతూ, ఆయన కాలిపోతూ చంద్రుడు చల్లదనాన్ని మనకిస్తున్నాడు. అర్థమైందమ్మా? మనం చంద్రుడు చల్లగా ఉంటాడు, చంద్రుడు చల్లగా ఉంటాడు, ఎండంతా ఆయన తీసుకొని చల్లదనం మనకిస్తున్నాడు. అర్థమైందా? ఈజ్ ఆల్సో ఏ రియల్ ఫ్రెండ్. అందుకనే మన టైం క్యాలిక్యులేషన్ అంతా కూడా సూర్య చంద్రుల మీద ఆధారపడుతుంది. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? అర్థమైన వాడు చేయలేపండి. నేను చెప్పింది అర్థమైన వాళ్ళు, మీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారా? మొదటి నుంచి ఉన్న వాళ్ళైనా మీరందరూ? ఓకే, గుడ్. అర్థమైందమ్మా అందరికి? కాని వాళ్ళు చేయలేపకండి, అర్థమైన వాళ్ళే చేయలేపండి. అమ్మా అర్థమైతే ఓకే. నేను చెప్పింది రిపీట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రిపీట్ చేయగలిగిన వాళ్ళు. Is there anyone who can repeat what I spoke? ఎవరైనా మీ ఇష్టం. నేను ఒక 6 to 7 థింగ్స్ చెప్పాను. ఈ విన్నటువంటిది రిపీట్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? దాదా
We get water from sun. Yes. You get light from sun very well. సిస్టమ్ మైక్ మేము రెగ్యులర్గా మైక్ ఆపరేట్ చేస్తాం కదా, మైక్ ఎప్పుడు ఇలా చెప్పము, మైక్ ఎప్పుడు ఈ పోస్ట్ చెప్పము. We should thank the sun god, సూర్య భగవానుడికి మనము థ్యాంక్ చేయాలి. వెరీ గుడ్. ఇంకా మర్చిపోయింది అమ్మాయి, మర్చిపోయినవి గుర్తున్నాయి ఎవరికైనా? వాటర్ వాటర్ వేపర్. కమాన్, వాడెవరు లేచి కూర్చోండి, కూర్చోనన్నా. ఇంకా వీక్ రౌండ్ అప్ వాటర్ వేపర్స్ కూడా ఆయన వాళ్ళే. వైటమిన్ మళ్ళీ ఎవరు నువ్వా తెచ్చింది? ఫస్ట్ నువ్వా? ఇద్దరు లేచి నిల్చోండి, ఇద్దరు. నువ్వు కూడా లేచి నిల్చో ఒకసారి. కమాన్. అవునా? అయితే ఒక్క నిమిషం, ఈ అమ్మాయికి వైటమిన్స్ అని చెప్పింది గట్టిగా. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇచ్చేది కూడా సూర్యుడే. గట్టిగా. నుంచి మనల్ని కాపాడుతాడు. గుడ్. కలర్స్. లేచి నిల్చో, నువ్వు లేచి నిల్చో. కమాన్, బీగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫస్ట్ ఏమని చెప్పారు మీ ఇద్దరు సీజన్ అని? లేచి నిల్చో. బీగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లేచి నిల్చో. ఫుడ్ కూడా ఆయన వాళ్ళ గట్టిగా. హ్యూమిడిటీ. వెరీ గుడ్. వాటర్ హ్యూమిడిటీ ఆల్రెడీ చెప్పేసి. వెరీ గుడ్. ఓకే కదా ఆడియో అదే మైక్ అయితే పెట్టాను, అయితే రావట్లేదు. ఒక్క నిమిషంలో పట్టుకుంటే ఏమనుకోకుండా చూసుకుంటాను. వాటర్ చెప్పేశారు, ఏమనుకోకుండా ఎనర్జీ చెప్పేశారు, కరెంట్ కూడా చెప్పేసింది. ఇండైరెక్ట్ లైట్ 24 hours ఉండేటట్టుగా ఉండేవాడు తర్వాత చెప్పాను. నన్ను లేచిన తర్వాత లేచి నుంచో. ఇవే బిగ్ గ్రౌండ్ వాడు తిరుగుబడి చేస్తున్నాడు కాబట్టి గుర్తొచ్చాడు గట్టిగా. సన్ నుంచి ఎవాపరేట్ అయ్యి వాటర్తో రెయిన్ వస్తుంది. క్లౌడ్స్ కారణము సన్. బిగ్ గ్రౌండ్ లో పెట్టుకో. అలా చెప్పేశారు. నెక్స్ట్ సన్లాట్ అయిపోయింది. విన్నాను. ఫోటోసింథసిస్ అయిపోయింది. అవుట్డేటెడ్.
వైట్ కూడా అయిపోయింది. భూమి మీద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ సన్. అన్ని ధాతువులు భూమి లోపల మీకు లోహాలు కనిపిస్తాయి కదా, గోల్డ్ కానీ లేదు కాపర్ కానీ, వీటిల్లో మేజర్ గా సన్ పాత్రే ఎక్కువ ఉంటుంది భూమి మీద. కమాన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ అయిపోయింది. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఇంపాక్ట్ వల్లే ఒక్క ఎర్తే కాదు మిగతా ప్లానెట్స్ అన్ని కూడా అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నాయి. అవునా? అందుకనే గ్రహాలన్నీ సూర్యుడికి వాటి గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటాయి. ఏం చేస్తాయి? ఆల్వేస్ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి సూర్యుడి చుట్టూ. తెలుసా మీకు? గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. భూమి ఎన్ని రోజులు ప్రదక్షిణం చేస్తుంది తెలుసా? 365 days. వెరీ గుడ్. మొన్న కుంభమేళ వచ్చింది కదా, అవునా? దేని వల్ల వచ్చిందో తెలుసా? ఓకే, లైన్ లోకి వచ్చినాయి, కానీ అది రీజన్ కాదు. కుంభమేళాకి అది రీజన్ కాదు. కుంభమేళ రావడానికి కారణము జూపిటర్. ఎన్ని రోజులు చూసుకుంటాడు సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి? సెక్షన్ ఉంది, ఇంతమంది కలవబోతారు. బట్ 144 రాదు. తెలియనప్పుడు తెలియని వాళ్ళలాగా ఉంటారు. ఎవరు తెలిసినట్టుగా మాట్లాడతారో నెవర్ ఎవర్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అర్థమైందా? తెలియనప్పుడు రిసీవ్ చేసుకోవడానికి రెడీ, ఏదో ఒకటి సులువు మాట్లాడకూడదు. ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంటే వాట్ వి డూ, సమాజంలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎంత అవసరమో అది కాకుండా అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడే నేచర్ వస్తుంది. అర్థమైందా? విచ్ ఈజ్ రాంగ్. అది మన బయలాజికల్ అలాంని, మన మనస్సుని అన్నింటినీ పాటు చేస్తుంది. అనవసరంగా ఒక్క అక్షరం కూడా మాట్లాడకూడదు. తెలియనిది, మనకి తెలియనిది, మనది కానిది వీఆర్ నాట్ సపోజ్ టు టాక్. రూల్ నెంబర్ 1, నో గాసిపింగ్ ఆర్ నో గెస్సింగ్. కరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? When I asked about Earth, ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు అందరూ? 365 days అన్నారు. గట్టిగా ఒకసారి చెప్పట్టు, మీకు మీరే పర్ఫెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. 5.14. ఓకే. బట్ జూపిటర్ వచ్చేటప్పటికి ఒక్క ప్రదక్షిణం సూర్యుడి చుట్టూ, ఒక్క రెవల్యూషన్, ఒక్క రొటేషన్. రెవల్యూషన్ పూర్తి చేయాలంటే 12 years పడుతుంది. ఎన్ని ఇయర్స్? సో కుంభమేళ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా? 12 years ఒకసారి వస్తుంది కుంభమేళ. బట్ ద వండర్ ఈజ్ సూర్యుడికి 12 నెంబర్ తోటి చాలా దగ్గర కనెక్టివిటీ. వెన్ జూపిటర్ ఫినిషెస్ 12 ప్రదక్షిణాస్, 12 రెవల్యూషన్స్, అప్పుడు మహాకుంభమేళ అంటారు. ఎవ్రీ సూర్య నమస్కారాలు అంటే ఎన్ని ఆసనాలు వేస్తున్నాం? 12 ఆసనాలు వేస్తున్నాము. ఏంటదా? 12 కదా, అవునా? మొత్తం ఆదిత్యం ఎంత అంటే 12 ఆదిత్యులు అంటాం. 12 హ్యాస్ ఎ వెరీ ప్రయర్ నెంబర్ ఫర్ సన్ గాడ్. అర్థమైందా? సూర్యుడికి 12కి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని జూపిటర్ ఒకసారి ప్రదక్షిణం చేస్తే 12 years, అలా 12 ప్రదక్షిణాలు చేసినప్పుడు 144 years ఒక్కసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారు. దిస్ ఇస్ ఎ రేర్ ఆపర్చునిటీ. అర్థమైందా? ఓకే. సన్ కి 12కి సంబంధం ఉంది కాబట్టి సన్నే మన బాడీలో అలారం పెట్టాడు అని చెప్పానా? ఏం పెట్టాడు?
ఆ అలారం ని బయోలాజికల్ అలారం అంటారు. ఏమంటారు? సో మీకు తెలిసినా తెలియకపోయినా ఒకడు ఎవడో కోమాలో పోయాడు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, వాడు 30 ఏళ్లకి కోమాలో నుంచి బయటికి లేచాడు. ఏంటి? వాడికి ఏమీ తెలియదు, వాడి మైండ్ పని చేయలేదు, వాడి మనస్సు పని చేయలేదు, కానీ వాడి బాడీలో ఏజ్ వచ్చిందా రాలేదా? దేని వల్ల వచ్చింది? ఆ వచ్చినటువంటి ఏజ్ నే బయోలాజికల్ అలారం అంటే. ఈ బయోలాజికల్ అలారం అంటే దానికి నీతో సంబంధం లేదు. నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, నీ బాడీలో టైం ప్రకారం పనిచేయడం ఏదైతే ఉందో దాన్ని బయోలాజికల్ అలారం అన్నారు. అర్థమైందా? ఏమన్నారు? బయోలాజికల్ అలారం అన్న. బ్యాటింగ్ అక్కడ కూడా చేసేసాడు ఫాస్ట్ గా. 2 minutes లో మనం జస్ట్ సెట్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేస్తాం. బయోలాజికల్ అలారం అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు ఆ చెట్టు ఉంది, దీన్ని బట్టి చెప్తారు కాదు, కార్బన్ డేటింగ్ చేస్తారు. అవునా? వెరీ గుడ్. వీటికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఏం చేస్తారు? కార్బన్ డేటింగ్. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ వస్తువు వయస్సు ఇంత అని తెలియడానికి కారణం ఏంటి తెలుసా? ఆ బయోలాజికల్ అలారం వల్ల ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లో ఎన్ని చేంజెస్ వచ్చినాయి అనే క్యాల్కులేషన్ వేసుకుంటుంది. అర్థమైందన్న? ఎన్ని చేంజెస్ వచ్చినాయి ఈ ఆబ్జెక్ట్ లో, ఈ వస్తువులో అని వేసుకునే దాన్ని, ఆ క్యాలిక్యులేషన్ ని బయోలాజికల్ అలారం అంటే. ఒక ఏజ్ వచ్చేటప్పటికి పళ్ళు పెరుగుతూ ఉంటాయి చిన్నప్పటికంటే కూడా. సో పళ్ళని బట్టి ఈ మనిషి ఏజ్ ఎంత అని చెప్పచ్చు. టీత్ ని బట్టి ఏజ్ ఎంత చెప్పేయచ్చు, ఎంత టీత్ లోపల ఉంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఏజ్ ని మనం అసెస్ చేయొచ్చు. ఆ టీత్ అలా రావడానికి కారణం ఏమిటి? బయోలాజికల్ అలారం. ఆ చేంజెస్ ఆటోమేటిక్ గా మన బాడీలో జరిగిపోతున్నాయి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా నీలో బయోలాజికల్ అలారం పనిచేస్తూనే ఉంటుంది. ఎవరి ఏజ్ వాళ్ళకి మారిపోతూనే ఉంటుంది. అవునా? వెరీ గుడ్. మన పళ్ళని ద్వారా మనం ఏ ప్లేస్ లో పుట్టామో కూడా చెప్పచ్చు. ఆ వెదర్, ఆ అట్మాస్ఫియర్ ని కరెక్ట్ గా సూట్ చేసుకొని ఉంటాయి అవి. అర్థమైందా? వెంట్రుకలు, గోల్డ్ కూడా అంతే. నేను ఇంకా మెల్లిగా స్లోగా వన్ ఆఫ్టర్ ద అదర్ చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మనం ఇలా టైం గ్యాప్ ఇస్తే ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటి తెలుసా? హాయిగా ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి సంబంధం లేకుండా, ఏం పట్టకుండా ఇలా నడుస్తూ తిరుగుతూ చెప్పుకుంటే నాలెడ్జ్ ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ టైం మనతో సేవ్ చేస్తుంది. మనం మర్చిపోం ఈజీగా. మనము ఈ ఆశ్రయిత హలో హలో మనం అర్థమైందన్న? బోర్ కొడుతుందా? తీసుకొస్తుందా ఎవరికైనా? ఇస్ దిస్ క్లాస్ బోరింగ్? ఇంట్రెస్టింగ్ అని అన్నారు. హ్యావ్ యూ రియల్లీ లెర్న్ హోల్ హార్టెడ్ గా ఏమైనా నేర్చుకున్నారా చెప్పండి? హోల్ హార్టెడ్ గా నేర్చుకున్న వాళ్ళు చెప్పండి. వెరీ హ్యాపీ. యాక్చువల్ గా అడుగుతుంటే ఇంతమంది ఇంటరాక్ట్ చేస్తారని నేను అనుకోలేదు. ఏదో చెప్తున్నారని వదిలేస్తారు అనుకున్నాను. అర్థమైందన్న? ఇంతమంది ఇంటరాక్ట్ చేస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. పర్లేదు, నేను కూడా ఎప్పుడైనా చెప్పచ్చు అనే ధైర్యం వచ్చింది. అర్థమైందా? సో సన్ లో ఇప్పుడు మనం చెప్పుకుంది ఎంతో తెలుసా? సన్ యొక్క నాలెడ్జ్ లో మనం ఎంత చెప్పుకున్నామో తెలుసా? ఇప్పుడు 10%. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఎవరు అటెన్షన్? ఎవరన్నా 0.01 అండి. అటెన్షన్ వీటిలో ఉన్న ఇప్పుడు మనం మాట్లాడుతుంది 0.01% కాదు సూర్యుడిది. మీకు ఒక రహస్యం చెప్తా. సూర్యుడి కిరణాలు భూమి మీద పడుతున్నాయి కదా, ఒక్క 2 minutes
సూర్యుడి యొక్క కిరణాలని గనక మొత్తం మనం ఒడిసిపడితే ఈ భూమి మీద మొత్తము సంవత్సరానికి ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎనర్జీ వాడుకున్నా, ఎంత ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నా ఆ మొత్తం సరిపోయేంత ఎనర్జీ ఒక్క 2 minutes లో సూర్యుడు ఇస్తున్నాడు. మనం అందరం కరెంట్ వాడుతున్నాం, మనం అంతా రకరకాలుగా వాటర్స్ సోర్సెస్ ఎన్నో వాడుతున్నాం ఎనర్జీ. అవునా? ఆయన ఇచ్చేటటువంటి 2 minutes 2 seconds సూర్యుడి యొక్క 2 సెకండ్ల ఎనర్జీని గనక పట్టుకోగలిగితే వరల్డ్ కి సంవత్సరానికి అవసరమైనంత ఎనర్జీ అన్ని కూడా వచ్చేస్తాయి. ఎంత వస్తుంది? 1 year. కానీ పట్టుకోగలిగేంత శక్తి మన దగ్గర లేదు. అలాగే మన స్కూల్లో మ్యామ్ కానీ ఎవరైనా ప్రొఫెసర్ కానీ వచ్చి మనకి నాలెడ్జ్ వాడు చెప్పిన వెంటనే మనం క్యాచ్ చేస్తే లైఫ్ టైం అవసరమైన నాలెడ్జ్ వస్తుంది. కానీ అది పట్టుకొని బ్రెయిన్ లో దాచిపెట్టుకునే కేపబిలిటీ మనకి లేదు. వాటి అర్థమైందా? అమ్మా రెండు కుర్చీలు తెచ్చుకొని కూర్చోండి. డాక్టర్ గారు వచ్చారు, ఆయన డాక్టర్. రైట్ ఏమ్మా లాజిక్ సన్ నుంచి 2 seconds వచ్చే ఎనర్జీని, అంటే ఈ ప్రపంచంలో అన్ని రిసోర్సెస్ ని ఆయన ఇస్తున్నాడు. మనకు కావాల్సిన ఎనర్జీ దగ్గర నుంచి మనం అనుభవించే లైఫ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ సన్. బట్ ద వన్ హూమ్ వీ డోంట్ కేర్ మచ్, కాస్త ఎండగా ఉంటే అబ్బా ఎండగా ఉంది అని మాటలు అంటావా అలా? బాగా చలిగా ఉంటే అబ్బా సూర్యుడు వస్తే ఏమవుతుంది అంటావా? బట్ ఆయన ఇచ్చేది ఇంత ఇస్తున్నాడు అని ఎంతమంది ఆలోచిస్తున్నాం? లేదు కదా? సూర్య నమస్కారాలు అనేది చేస్తే మన బాడీలో ఏమవుతుంది? బయోలాజికల్ అలారము కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. డెడ్ సెల్స్ తక్కువ ఉంటాయి, సెల్స్ తొందరగా చచ్చిపోవు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, మనకి హెల్త్ మొత్తం ఇచ్చే ఆయన ఎవరు? సూర్యుడు మనకి హెల్త్ ఇస్తున్నాడు. అప్పుడు మరి ఇన్ని పాయింట్స్ ఇచ్చే సూర్యుడికి మనం గ్రాటిట్యూడ్ ఎలా అంటే జస్ట్ మనం ఏం చేయక్కర్లేదట. మనం కరెక్ట్ గా ఆసనం వేస్తే ఆయన ఇచ్చేది 100% తీసుకోవడానికి యోగ్యంగా తయారవుతాం. వాట్ ఇట్ గ్రాటిట్యూడ్ చూపిస్తే, అందుకనే నమస్కార ప్రియో, ఒకసారి అనండి, నమస్కార ప్రియో సూర్య. సూర్యుడికి మీరేం ఇవ్వక్కర్లా. ఏం చేయాలి తెలుసా? వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ అని నా 2 చేతులు ఎత్తి దండం పెడితే చాలట. ఏం చేయాలి? సో ఎప్పుడైనా సూర్యుడిని చూస్తే నమస్కారం చేస్తే చాలు. రోజుకు ఒక్కసారైనా అలా ఒక్కసారి ఇలా యూ హావ్ గివెన్ మీ ఎ లాట్, నాకు చాలా ఇచ్చావు అని చెప్పి ఒక్కసారి ఇలా అంటే చాలట. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే అదే. ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు సూర్య నమస్కారము అనేది ఇవాళ నుంచి రోజు చేయాలని ఉంది అనేవాళ్ళు చేయలేపండి. చెయ్యాలని ఉంది, చేయాలి లేదు సెకండరీ. చేయాలని నా మనసుకుంది. నేను సూర్య నమస్కారాలు చేయాలనుకుంటున్నాను. బికాస్ సూర్యుడి గురించి నేను వాడు నిద్రపోయాడు, వాడికి లేట్ గా వినిపించి ఇప్పుడు లేపాడు చెయ్యి. ఓకే, అందరికీ ఉంది సూర్యుడికి నమస్కారం. మీకు వద్దా అమ్మా? మీ ఇద్దరు చేయదలుచుకోవట్లేదా? హాఫ్ సూర్య నమస్కారం చేస్తా. గుడ్. సో సూర్య నమస్కారం చేస్తే బెనిఫిట్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీవన్? ఏంటన్నా? ఫిజికల్ ఫిట్నెస్, కాన్సన్ట్రేషను, వెరీ గుడ్. ఫ్లెక్సిబిలిటీ వెరీ గుడ్. ఫ్రెష్ మైండ్ వెరీ గుడ్. మైండ్ పీస్ వెరీ గుడ్. బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఎవరు? ఓకే, వెరీ గుడ్, ఫైన్, యాక్సెప్టెడ్. లేకపోతే గడ్డగట్టిపోతుంది కదా, సన్ లేకపోతే బ్లడ్ గడ్డ కడుతుంది. చలిలో ఏమవుతుంది? బ్లడ్ అంతా గడ్డగట్టిపోతుంది.
థిక్ అయిపోతుంది. బ్లడ్ థిక్ అయిందంటే హార్ట్ పనిచేయదు. మన హార్ట్ సక్రమంగా పనిచేస్తోందన్నా ఆ థిక్నెస్ అనేది తగ్గడానికి కారణం సూర్యుడే. ఓకే 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 అంటే మీరు కూడా వేస్తారా అంటే ఇప్పుడు విజిల్ లేదు కదా. గుడ్, చేద్దామా మరి? ఒక్క నిమిషం. ఇవాళ మనమందరం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాము అంటే దానికి ఇద్దరు కారణం. మా రమేష్ గుప్తా గారిని ఒకసారి గట్టిగా మనందరు క్లాప్స్ మధ్యలో ఒకసారి ఇట్లా రండి 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 అంటే వాళ్ళు రేపు నేర్చుకుంటారు ఈయన పిలిస్తే వెళ్ళకూడదు అని. కాబట్టి అయ్యా, అలాగే మా చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా ఒకసారి ఇలా రండి. యోగీశ్వర్ గురూజీకి కూడా గట్టిగా. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. ఏంటి తెలుసా? యోగీశ్వర్ అని పిలుస్తారు, ఇస్మాయిల్. ఆయన పేరేంటి? ఇస్మాయిల్. ఆయన ఎప్పటి నుంచి యోగా నేర్పిస్తున్నారు తెలుసా? ఎంతమంది స్టూడెంట్స్ ఆయనకున్నారో తెలుసా మీకు? 40,000+ స్టూడెంట్స్ తోటి సూర్య నమస్కారాలు చేయించారు ఆయన ఇప్పటికి. ఈ వరల్డ్ లో ఆయన దగ్గర 40,000 మంది కంటే పైన సూర్య నమస్కారాలను నేర్చుకున్నారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, సో ఇవాల్టి రోజు పేరేమిటో తెలుసా? రథ సప్తమి. ఏంటి? ఇదేమి రిలీజియస్ ఫంక్షన్ అనుకోకండి. రథము అంటే వెహికల్, సప్ అంటే డేట్, బయోలాజికల్ డేట్, నాట్ యువర్ క్యాలెండర్ డేట్. క్యాలెండర్ డేట్ కి బయోలాజికల్ డేట్ కి తేడా ఉంటుంది తెలుసా మీకు? తెలుసా? తెలీదు. బయోలాజికల్ డేట్ వేరు, క్యాలెండర్ లో వచ్చే డేట్ వేరు. ఇవాళ బయోలాజికల్ డేట్ ప్రకారము ఈ భూమికి సన్ కి ఇంటరాక్షన్ వచ్చినటువంటి డే అని వేదాలు చెప్తున్నాయి గట్టిగా. కనెక్టివిటీ. సో వెహికల్, డేట్, ఈ 2 చెప్పి ఆయనకి దండం పెడుతున్నాం. వెహికల్ ఏంటి అంటే మొన్నటి దాకా నార్త్ యాక్సిల్, సౌత్ యాక్సిల్ లో ఉన్నారు. ఎక్కడున్నాడు సూర్యుడు? లాటిట్యూడ్ అండ్ లాంజిట్యూడ్ ఐడియా ఉన్నాయి ఇవన్నీ. ఇంక చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇందులో. ఓకే, దక్షిణాయనం. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేశాడు? ఆయన యొక్క రూట్ మారింది. నార్త్ సైడ్ ఎక్కువ కనిపిస్తాడు చూడండి మీకు. అందుకనే సూర్యుడిలో వచ్చే కిరణాలు వేడిగా రావడం, తీక్షణంగా రావడం, ఈ చేంజెస్. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ద చేంజెస్? హ్యావ్ యూ అబ్జర్వ్ ద చేంజెస్ అబ్జర్వ్ చేశారా? కుర్చీలు ఇక్కడే వేసేయండి. అబ్జర్వ్ చేశారా చేంజెస్ సన్ లో? చలికాలంలో ఉన్న సన్ కి ఇప్పుడు January 14th నుంచి ఉన్న సన్ కి తేడా తెలిసిందా? సో సన్ ఒక వెహికల్ అనేటటువంటిది తీసుకొని ఆయన కిరణాలని చాలా విస్తృతంగా భూమి మీదకి పంపించేటటువంటి టైంలో మెయిన్ ఇంపార్టెంట్ డే కింద ఇవాళ రోజుని చెప్తారు, ఈ మంత్ ని చెప్తారు. అందుకనే సూర్యుడికి ఇష్టమైనటువంటిది ఏంటి? మనము ఈ టైం మొత్తం ఇచ్చింది సూర్యుడు అని నేను చెప్పానా చెప్పలేదా? ఓకే, తో మనము ఏమని పిలుస్తాము? ఒక వారంలో మొదటి వారాన్ని ఆదివారము అంటే బిగినింగ్ వారము. దానినే సంస్కృతంలో భానువారము అంటాం, సండే. ఇంగ్లీష్ లో సన్ డే. చాలా ఇంపార్టెంట్ డే సన్ డే, బికాస్ టైమ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వీక్ డేస్ లెక్క వేసుకున్నారు. సన్ తర్వాత మూన్, అలా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటూ వచ్చారు. ఇది 1000 సంవత్సరాల క్రితం మన ఋషులు ఒక టెలిస్కోప్ లేకముందు, ఏంటి ఒక ఆటమ్ డివిజబుల్ థియరీ లేనప్పుడు, ఒక లైట్ ఎక్స్పాన్షన్ థియరీ లేనప్పుడు ఆ రోజుల్లో చెప్పారు. ఏం చెప్పారు?
ఏం చెప్పారు? సండే. హవర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? సండే అర్థమైపోయింది కదా ఇప్పుడు. సండే అర్థమైందా? నన్ను ఆ కుర్చీ కొంచెం ముందరికి వేసాను, ఇక్కడ వేసాను. ఒకరు నన్ను ఆ కుర్చీ ఇక్కడ వేసాను. సండే అర్థమైందా? ఓకే. ఇప్పుడు హవర్, ఒక గంట, అవర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డూ ఎనీవన్ నో? అది కూడా 1000 సంవత్సరం క్రితమే మన క్యాలెండర్ లో మన ఋషులు చెప్పారు. హోరా, హోరా టర్న్ టు అవర్. అవునా? హోరా టర్న్ టు అవర్స్. ఈవెన్ వారాలు గాని తిథులు గాని, ఇది పౌర్ణమి, ఇది అమావాస్య, ఇప్పుడు గ్రహణం వస్తుంది, ఈ పైన ఉండేటటువంటి బాడీస్ లో, కాస్మిక్ బాడీస్ లో ఈ చేంజెస్ వస్తాయి అని ముందు చెప్పేటటువంటి దాన్ని పంచాంగము అంటారు. పంచాంగం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ స్పీక్స్ అబౌట్ ద ఆస్ట్రోనామికల్ బాడీస్. పైన ఆకాశంలో ఉండేటువంటి కుజుడు, బుధుడు, రవి, జూపిటర్, వీనస్, వీటి యొక్క చేంజెస్ ని ఎక్కడెక్కడ పొజిషన్స్ లో ఎలకేట్ అయి ఉన్నాయి అని చెప్పేదాన్ని ఏమంటారు? పంచాంగము అంటారు. ఓకే, ఏమంటారు? ఇట్స్ నథింగ్ బట్ ద సేమ్. నాసా వాళ్ళు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసి, ఇప్పటిదాకా మనకి అటామిక్ టైం తెలియదు, ఏదో నార్మల్ టైం చెప్పుకుంటున్నాం. కానీ మన ఋషులు చెప్పినటువంటి అటామిక్ టైం ని ఇప్పుడు ప్రపంచంలోకి నాసా మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయబోతోంది. బికాస్ మనం వదిలిపెట్టాం, బీయింగ్ ఇండియన్స్, మన టైం ని, మన గొప్పతనాన్ని మనం వదిలిపెట్టాం. కాబట్టి మన వాళ్ళు చెప్పినటువంటి ఆ టైం క్యాలిక్యులేషన్ మళ్ళీ రీఇటరేట్ చేసి మనకి నేర్పించబోతోంది నాసా. మాలిక్యులార్ టైం విన్నర్ అయిపోయారు. మాలిక్యులార్ టైం అంటే నీ బాడీలో, ఇప్పుడు వాడి బాడీలో 2 ఆటమ్స్ కలిసి మాలిక్యూల్ రెడీ అయింది. నీ బాడీలో అయింది, అమెరికాలో ఉన్నవాడికి అయింది, ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి అయింది. చేంజ్ వచ్చిందా లేదా? ఆ చేంజ్ నే టైం అంటారు. ఒకటేసారి మొత్తం అన్ని చోట్ల వచ్చే చేంజ్ ని టైం అంటారు. ఆ చేంజ్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్పే టైం ని మాలిక్యులార్ టైం అంటారు. అర్థమైందా? మాలిక్యులార్ టైం అంటే మోర్ ప్రిసైజ్. ఇంకా లోపలికి వెళ్ళి భవిష్యత్తులో యూ విల్ సీ దట్ ఆ టైం ఏంటి, ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, R&D చేస్తే. ఒక్కసారి అందరము మా యోగీశ్వర్ గురూజీ ఆధ్వర్యంలో చక్కగా యోగాసనాలు వేసుకోవడానికి వెళ్దాం. దానికంటే ముందు 2 మాటలు ఇవాళ శ్రీమాన్ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారిని పిల్లలను ఉద్దేశించి చెప్పమని కోరుతున్నా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచార్యులు శ్రీ బంగారయ్య శర్మ గారు, మీరు మాట్లాడాల్సింది లేదు నాన్న, వినండి. ఒక సూర్యుడి గురించి ఎంత బాగా చెప్పారంటే గంటల తరబడి విన్నా వినాలి అనిపించేంత చక్కగా పిల్లలైన మీకే కాదు మాకు కూడా తెలియని ఎన్నో విషయాలని చెప్పారు. అటు సైంటిఫికల్ గా ఇటు స్పిరిచువల్ గా ఉన్న విషయాలనన్నీ చెప్పారు. మీరు అర్థం చాలా వరకు చేసుకున్నారు. చేసుకొని మర్చిపోకూడదంటే మిగతా వాళ్లతో, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మిత్రులతో, మీ అమ్మా నాన్నతో, వాళ్లతో మేము ఈరోజు ఇవి నేర్చుకున్నాము అని చెప్పుకోవాలి. తెలుసుకున్నవి విన్నాము మర్చిపోయామన్నది కాదు. మనము తెలుసుకున్నది, మనం నేర్చుకున్నది 10 మందితో షేర్ చేయాలి. చేస్తారా? Everybody needs health. Is it right or wrong? Everybody needs health and education.
also wealth also. When you have a health and education, automatically you will get the wealth also. For the health, what you need? Body fitness. అదే వారు చెప్పారు గురువు గారు. బాడీ ఫిట్నెస్, ప్రొద్దున లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడికి థ్యాంక్స్ చెప్పాలి, తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి, మీ గురువుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇవి రేపటి నుంచి ఎంతమంది చేస్తారో చేతులు ఎత్తండి. మే నో యువర్ నేమ్? ఇప్పుడు గురువు గారు చెప్పిన ఎన్ని విన్నావా? విన్న దాంట్లో ఒక 4 విషయాలు చెప్పు, నేను వింటాను. ఈ ఒక్క ఫింగర్ పెట్టేసామనుకో, నౌ ఇట్ కమ్స్ రైట్, ఇట్ హోల్డ్స్ రైట్. నేను ఎందుకు ఈ బాబుని లేపానంటే, ఐఎమ్ అబ్జర్వింగ్, ఈజ్ నాట్ లిజనింగ్, బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్. am I రైట్ ఆర్ రాంగ్? కూర్చో. గురువు గారు ఇన్ని విషయాలు ఇంత చక్కగా, ఇంత సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తే మనకు వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేకపోతే, no one help to you in your future. పెద్దలు చెప్పింది శ్రద్ధగా వినాలి, వాటిని తెలుసుకోవాలి, అర్థం కాకపోతే మళ్ళీ లేచి అడగాలి. ఊరికే ఏదో టైం పాస్ కు స్కూల్కి వస్తున్నారా, లేక ఎడ్యుకేషన్ కొరకు వస్తున్నారా? ఎడ్యుకేషన్. వెన్ యూ నీడ్ ఏ ఎడ్యుకేషన్, వెన్ యూ నీడ్ ఏ నాలెడ్జ్, పెద్దలు చెప్పింది శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. వింటున్నారా? అండ్ సెకండ్ థింగ్, మేబీ దిస్ ఈస్ ది ప్లాట్ఫామ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు సీ. ఇద్దరు పాపలను చూడండి, యువర్ ముస్లిమ్స్ నో, వాళ్ళ సాంప్రదాయాన్ని ఎంత గౌరవిస్తున్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. we should accept it. మనము మన సాంప్రదాయాన్ని ఆ విధంగా పాటించాలి, మనము మన పద్ధతులను పాటించాలి. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చక్కగా బొట్టు పెట్టుకోవాలి, రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, దేవుడికి నమస్కారం చేయాలి, ఒక 4 స్తోత్రాలు నేర్చుకోవాలి, గురువుకు నమస్కారం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? నో వన్. చూడండి మీ స్టూడెంట్స్, మీతో ఉన్న స్టూడెంట్స్ ఎంత చక్కగా వాళ్ళ సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు. మరి మనం చూశాను ఇక్కడ కొంతమంది పిల్లలు చక్కగా బొట్టు పెట్టుకొని ఉన్నారు, ఆడపిల్లల్లో అసలు కనిపించవు. నో, మీరు నేర్చుకోండి మీ పద్ధతులు, మీ సాంప్రదాయాన్ని. ఈరోజు ఎందుకు రథసప్తమి అని చెప్పాడు? దానికి ఒక విశేషత ఉంది. ప్రతి ఒక్కటి హిందూ కల్చర్ లో ప్రతి ఒక్క విషయం సైంటిఫికల్ గా ప్రూవ్ అయినవి. కాబట్టి వాటిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి, వాటిని పాటించడం నేర్చుకోండి. యు ఆల్ షుడ్ ఫాలో వాట్ ఎవర్ ద ఎల్డర్ సేస్. తప్పనిసరిగా పాటించండి. మంచి స్కూల్లో ఉన్నారు, మంచి సంస్కారం ఉన్న స్కూల్లో ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ లభిస్తుంది.
వాటిని మనందరినీ ఫాలో కావాలి. అవుతామా? ఎవ్వరూ మాట్లాడడం లేదు. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటాను కదా. నో వన్ హ్యాస్ హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్. am I right? ఓకే. అయ్యా గురువు గారు, అయ్యా వీళ్ళకి ఏమైనా ప్రసాదాలు ఉన్నాయా? పాపం ప్రొద్దుటి నుంచి ఏం తినకుంటున్నారు. మీరు మాటలతో కడుపు నింపారు, నేను మాటలతో కడుపు నింపాను. మేక్ ఇట్ ఫాస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారు శ్రీ బంగారే శర్మ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ స్వస్తి. జై గురుదేవ్. నానా, వైట్ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు ఇందాక నిలబెట్టాను, వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నించోండి. కొత్తపేట బ్రాంచ్ స్టూడెంట్ వైట్ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు ఎవరిని ఎక్కడ నించోబెట్టానో యోగా మ్యాట్ల మీద అట్లా నించోండి. నాన్న మీరు చూడండి, ఇదే పద్ధతి ప్రకారం ఇక్కడ వరకు వచ్చేయండి. ఈ లైన్ మీరు కూడా, సెకండ్ లైన్ కూడా, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కూడా ఇక్కడ వచ్చేయండి నాన్న. థర్డ్ లైన్ కూడా ఇక్కడ వరకు. నాన్న బాయ్స్, బాయ్స్ ఫస్ట్ లైన్ ఇక్కడ రండి. ఫస్ట్ లైన్ వాళ్ళు ఓన్లీ ఫస్ట్ లైన్ ఇక్కడ రండి. సెకండ్ లైన్ ఇక్కడ రండి. డిస్టెన్స్ అమ్మా, హ్యాండ్ డిస్టెన్స్ తో ఉండండి. అక్కడి వరకు ఇట్లా పెట్టినా డిస్టెన్స్ ఉండాలి. కూర్చోండి అన్న, లైన్ స్ట్రైట్ గా. వెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోవాలి అక్కడ వరకు. వెరీ గుడ్. నాన్న బాయ్స్ కూడా లేవండి, బాయ్స్ లేవండి ఒకసారి. ఆ డిస్టెన్స్ ప్రకారం వెళ్ళండి అక్కడ వరకు. ఈ ఫస్ట్ లైన్ అక్కడ వరకు వెళ్ళండి. జాయిన్ అవ్వండి. నలుగురిని సెకండ్ లైన్ సైడ్ చూసుకోండి. లైన్ సరిగా చూసుకోండి. నన్ను చూసుకోండి, ఇట్లా డిస్టెన్స్ చూసుకోండి. స్ట్రైట్ గా ఉండాలి చూడండి, ఒకేసారి స్ట్రైట్ గా. ఓకే, కొంతమంది ఈ లైన్ లో, కొంతమంది ఆ లైన్ లో జాయిన్ అవ్వండి. ఓకే, చాలు నాన్న, చాలు 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 చాలు. ఓకే, అలాగే కూర్చోండి, అలాగే కూర్చోండి. స్టేజ్ వైపు మళ్ళండి, స్టేజ్ వైపు మళ్ళండి. ఇటువైపు మళ్ళండి, ఇటువైపు మళ్ళీ కూర్చోండి. గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి. అలా కాదు, ఫుల్ ఫుల్ బ్యూటిఫుల్, ఫుల్ ఫుల్ బ్యూటిఫుల్, ఫుల్ ఫుల్. కింద రెండు పైన మూడు. ఫుల్ 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 ఫుల్.
మన వ్యవహారం పనులు కావడానికి పెట్టుకునే టైం ఏమంటారు? ఆస్ట్రోనామికల్ బాడీస్ పైన ఉండేటువంటి సన్, మూన్, గ్రహాల ఆబ్జెక్ట్స్ బట్టి జరిగే చేంజెస్ ని రియల్ టైం అంటారు. అది మాలిక్యులర్ టైం. సో రియల్ టైం వేరు, రియల్ టైం వేరు. బట్ ఇప్పుడు మనం ఆసనాలు వేసుకుంటాం. ఇప్పుడు మనము ఏ టైంలో ఆసనాలు వేస్తే మంచిదో అర్థమైందమ్మా. 3 సంధ్యలు ఉంటాయి. మనకి తెలిసింది 2 సంధ్యలు, అవునా? ఒకటి మార్నింగ్ గాను, రెండోది బ్యాసులు, రెండో వెళ్తున్నారు. కానీ మధ్యాహ్నం కూడా ఒక సంధ్య ఉంటుంది. అది ఆ మొత్తం నీడ లోపల గర్భాలైనటువంటి ఉంటుందో దానికి మధ్యాహ్నం పూట వచ్చేటటువంటి సంధి. సంధి మీన్స్ వాట్? సంధి అంటే ఏంటి? 2 విషయాల మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? ఆ 2 విషయాల మధ్యలో జరిగేటువంటి దాన్ని సంధి. సంధి కాబట్టి లైట్ మార్నింగ్ కి సంధి కాబట్టి దాన్ని టైం చాలా వాల్యుబుల్ మన ఎనర్జీని తెచ్చుకోవడానికి. సో చూసారు కదా, ఇప్పుడు మనం యోగేశ్వర్ గురూజీని అడిగి చక్కగా లెటర్ స్టార్ట్ అవర్ యోగా పోస్చర్. అది రెడీ? ఒక్కసారి మీరు 1 2 3 అనగానే హా నడవండి. 1 2 3 ఆనందానికి కూడా 1 2 3 స్టార్ట్. 1 2 3 వెరీ గుడ్. అంటే మీరు అందరూ ఎలర్ట్గా ఉన్నారు, పెట్టుకున్నారు అని అర్థం. గుడ్. హలో, జై గురుదేవ్. జై గురుదేవ్. ఇంకో కుర్చీ తెచ్చుకో. తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అదేవిధంగా భారతీయ తీర్థ సన్మాన గ్రహీత హర్షవిద్య తపస్వి అయినటువంటి బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారే శర్మ గారు ఈరోజు మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసినారు. రథ సప్తమి రోజున సూర్యుడి యొక్క గొప్పతనాన్ని, సూర్యుడికి మనకున్నటువంటి బంధాన్ని, మనకు సూర్యుడికి ప్రకృతికి ఉన్నటువంటి బంధాన్ని, మన శరీరంలో జరిగేటువంటి జీవ రసాయనిక చర్యలు, మనకు ప్రకృతికి ఉన్నటువంటి అనుబంధాన్ని మొత్తాన్ని కూడా చాలా వివరంగా వివరించడం జరిగింది. సో ఆ సూర్యుడి నుంచి మనం శక్తిని ఎలా తీసుకోవచ్చు, తీసుకోవడం ద్వారా మనలో ఎటువంటి మార్పులు కలుగుతాయి, అవి మన వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యపరంగా, అలాగే మానసికంగా, ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి ఎలా దోహదపడతాయి అనేది మనం తర్వాత రోజుల్లో క్లాసులో తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి చిన్నారులు శ్రీ కడారి చంద్రశేఖర్ రెడ్డి గారు, లోటస్ క్లాబ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి వారు ఈరోజు విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడానికి, ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెంట ఉండి నడిపిస్తున్నటువంటి తేలుకుంట రమేష్ గుప్తా గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా స్వామీజీలకు, మిత్రులందరికీ, యోగ సాధకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పుస్తకంలో ఉండేటువంటి విద్య వేరు, జీవితానికి సంబంధించినటువంటి విద్య వేరు. ఆ జీవితానికి సంబంధించినటువంటి విద్యలో ఒక ఉన్నతమైనది జ్ఞానం. ఎక్కడ ఎండు లేకుండా ఉన్నటువంటిది ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి మహాభాగ్యం మనకు రోజు ద్వారా లభిస్తుంది. అది ఈ రోజు మనం ఈ సూర్య నమస్కారాల ద్వారా, వీటి ద్వారా ఇక్కడ తెలుసుకునే భాగ్యం కల్పించినందుకు, ఇంత చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు గురువు గారికి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ, మన కొత్తపేట బ్రాంచ్ పిల్లలు ఫస్ట్ ఆసనాలు వేస్తారు, తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ తర్వాత మీ అందరితో కూడా చేపిస్తాం. వాళ్ళు 2 సార్లు సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఎలా చేస్తున్నారో గమనించండి. ఈ సూర్య నమస్కారాల్లో పూర్తిగా 12 భంగిమలు ఉంటాయి. ఆ 12 భంగిమల్లో 7 భంగిమలు దాంట్లోంచి మళ్ళీ ఒక 5 రిపీట్ అవుతాయి. మొత్తం 12 ఉంటాయి. ఆ 7 భంగిమలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అవి ఇప్పుడు ఎలా చేయాలో మనం చాలా జాగ్రత్తగా చూడండి. చివరిలో అందరం కలిసి వాటిని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం కొన్ని
ఉచిత పద్మాసనం నందన్ విజయ్ నవనీత్ ముగ్గురు ముందు పద్మాసనం వేసేయండి. రెండు చేతులు సపోర్ట్ తీసుకోండి. బాడీని పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 హ్యాండ్ బ్యాలెన్సింగ్ తోటి నమస్కారం చేస్తున్నాం. ఓం శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యో నమః. ఓం మిత్రాయ నమః. ఊర్ధ్వాసన చేతులు పైకి తీసుకెళ్ళండి. వెరీ గుడ్. పాదహస్తాసన రెండు చేతులు కిందకి తీసుకురండి. రెండు కాళ్ళ పక్కనే అరచేతులు చేసి ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళాలి. ఏకపాదాసన లెఫ్ట్ లెగ్ బాగా వెనక్కి తీసుకెళ్ళండి. నడుము కిందకి వచ్చండి. తల పైకి చూడండి. వెరీ గుడ్. విపాదాసన రెండు కాళ్ళు కూడా వెనక్కి తీసుకెళ్ళండి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. వెరీ గుడ్. పర్వతాసన కాళ్ళు చేతులు అడ్డగట్టి నడుపాలని పూర్తిగా పైకెత్తాలి. కళ్ళు లోపలికి పెట్టాలి. వెరీ గుడ్. సాష్టాంగాసన గోర్ల విశ్రాంతి ఆసనం. భుజంగాసన పావులాగా నడుము మాత్రమే పైకి లేవాలి. గట్టి క్లాస్ కొట్టాలి. పర్వతాసన కాలు చేతులు
పైకెత్తండి. వెరీ గుడ్. ఏకపాదాసన లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రెండు చేతుల మధ్య వేయాలి. నడుము కింది కొంచాలి, తల ముందుకు చూడాలి. గుడ్. ద్విపాదాసన రెండో కాలు కూడా ముందు తీసుకురండి. పాదాస్తాసన పాదాల వెనకాల చేతులు పొజిషన్. ఇవే సూర్య నమస్కారాలు. లెగ్ చేంజ్ చేసి సార్ రైట్ లెగ్ తో చేస్తారు. ఓం రవయే నమః. ఊర్ధ్వాసన చేతుల పైకి. పాదాస్తాసన రెండు చేతుల కిందికి. ఏకపాదాసన రైట్ లెగ్ వెనక్కి తీసుకురండి. నడుము కిందికి వచ్చాలి, తల పైకి చూడాలి ముందుకి. వెరీ గుడ్. సూర్యుడిని చూస్తున్నట్టుగా ఉండాలి. ద్విపాదాసన లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకెళ్ళండి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి, తల ముందు చూడండి. గుడ్. పర్వతాసన కాళ్ళు చేతులు అక్కడ వచ్చి నడుములోగానే పూర్తిగా పైకెత్తండి. గుడ్. సాష్టాంగాసన కాళ్ళు చేతులు అక్కడే వచ్చి బోర్ల విశ్రాంతి ఆసనంలోకి రావాలి. భుజంగాసన పాములాగా పైకి లేవాలి. మన జాగ్రత్తగా చూడండి, మనం కూడా ఇలా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. 2 రౌండ్స్ ఇవే రిపీట్ అవుతాయి. అగైన్ పర్వతాసన కాళ్ళు చేతులు అక్కడ నుంచి నడుములోగానే పైకెత్తండి. గుడ్. ఏకపాదాసన కుడి కాళ్ళు తీసుకొచ్చి రెండు చేతుల మధ్య వేయాలి. నడుము కింది కొంచాలి, తల పైకెత్తాలి. వెరీ గుడ్. ద్విపాదాసన రెండో కాళ్ళు కూడా ముందు తీసుకురండి. పాదాస్తాసన పాదాల వెనుక చేతులు పొజిషన్. ఒకసారి కూర్చోండి. అడ్వాన్స్ లెవెల్ చేయబోయే ముందు చిన్న ప్రాక్టీస్. నన్ను ఇప్పుడు చూడండి. సూర్య నమస్కారాలు చేయడానికి సుమారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 50 సెకండ్లు పడుతుంది. కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే 40 సెకండ్లు చేయొచ్చు. ఇంకొంతకాలం ప్రాక్టీస్ చేస్తే 30 సెకండ్లు లేదా 25 సెకండ్లు. అదే డైనమిక్ సూర్య నమస్కారాలు 10 సెకండ్స్ లోపు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అని నిరూపించినటువంటి మా స్టూడెంట్ దయాదేవి ఇప్పుడు డాష్ మీదకి వస్తుంది. ఆమె సూర్య నమస్కారాలు చేసి చూపిస్తారు. వాచ్ను వాళ్ళు చూసుకోవచ్చు ఎన్ని సెకండ్స్ లో పూర్తి చేసింది అనేది. ఓం శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యో నమః. ఓకే, ఇప్పుడు టైం తీసుకోండి. నమస్కారం ముద్ర, ఊర్ధ్వాసన, పాదాస్తాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పర్వతాసన, సాష్టాంగాసన, భుజంగాసన, పర్వతాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పాదాస్తాసన సాధించండి. నాకు చెప్పే టైం కూడా లేదు. చెప్పే టైం అల్పకముందే 12 వర్కర్స్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి చూడండి. నమస్కారం ముద్ర. ఓం మిత్రాయ నమః. నమస్కారం ముద్ర, ఊర్ధ్వాసన, పాదాస్తాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పర్వతాసన, సాష్టాంగాసన, భుజంగాసన, పర్వతాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పాదాస్తాసన పొజిషన్. సో మనం కనుక రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తే బాడీలో టాప్ టు బాటమ్ శరీరంలోని నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా స్మూత్ గా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. దానివల్ల కండరాలకు ఎటువంటి నష్టము జరగదు, గుండెకి ఎటువంటి నష్టము జరగదు. కాబట్టి మీరు కూడా చాలా చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి పిలుస్తాను. స్వామి వచ్చిన తర్వాత బంగారేశ్వర గారు బయటకు వెళ్ళారు. మళ్ళీ ఒకసారి ఓకే. ఇప్పుడు లేస్తున్నాను. అడ్వాన్స్ సూర్య నమస్కారాలు మీరు కూర్చోండి. మీరు అడ్వాన్స్ సూర్య నమస్కారాలు ఒకసారి చూపిస్తారు. హ్యాండ్ బ్యాలెన్సింగ్ సూర్య నమస్కారాలు. ఓం ఖగాయ నమః. ఊర్ధ్వాసన. వెరీ గుడ్. పాదాస్తాసన. ఫస్ట్ చేసిన సూర్య నమస్కారాలు వీటికి తేడా ఏందో మీరు గమనించాలి. ఏకపాదాసన లెఫ్ట్ బాగా వెనక్కి తీసుకెళ్ళండి. ఎప్పుడు హ్యాండ్ బ్యాలెన్సింగ్. హనుమాన్ పోతే హనుమంతుడు తర్వాత నెత్తున్నట్టుగా బాడీని బ్యాలెన్స్ చేస్తారు. వెరీ గుడ్. ద్విపాదాసన రెండు పాదాలు కూడా వెనక్కి తీసుకెళ్ళండి, బాడీ స్ట్రైట్ గా ఉండాలి. పర్వతాసన నడు భాగాన్ని పూర్తిగా పైకెత్తండి. సాష్టాంగాసన బోర్ల విశ్రాంతి ఆసనం. భుజంగాసన. వెరీ గుడ్.
బ్యాలెన్సింగ్. విపాదాసన, పాదాస్తాసన, పొజిషన్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఒకసారి అట్లా కూర్చోండి. అందరం చేసేటప్పుడు హ్యాండ్ బ్యాలెన్సింగ్ చేయము, నార్మల్ మాత్రమే చేస్తాము. అవి ప్రాక్టీస్ చేయడానికి ముందుగా లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్, చైర్మన్ అయినటువంటి శ్రీ కడారి చంద్రశేఖర్ గారిని 2 నిమిషాలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు యావత్ భారతదేశంలో రథసప్తమి జరుపుకుంటున్నారు. ఈ యొక్క శుభదినము తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారాయ శర్మ గారికి మనస్ఫూర్తిగా ప్రాధాన్యవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇచ్చేసినటువంటి రమేష్ గుప్తా గారికి, వారు ఆధ్యాత్మిక చింతనలో గురువుల వెన్నంటే ఉండి హిందూ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి కంకణ కట్టుకుంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఇక్కడ రావడం వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మనం భారతదేశంలో పుట్టడం అనేది మన అదృష్టం. మనము దానికి కృతజ్ఞతగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లానే మన తల్లిదండ్రులకి మనము కృతజ్ఞతగా ఉండాలి. వారి వల్ల ఈరోజు ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వపడాలి. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనము కంకణం కట్టుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు మనం భక్తుడు ఎట్లయితే జన్మదినం జరుపుకుంటున్నామో, నిన్న వసంత పంచమి సరస్వతి పుట్టినరోజు జరుపుకున్నాం మన స్కూల్లో. మీరు చూశారు, ప్రత్యక్షంగా మీరే చూశారు. ఆ రోజు సరస్వతిని ఆరాధించడం వల్ల మన యొక్క విద్య ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఈరోజు రథసప్తమి, ఈరోజు సూర్యుడి దినం, సండే. ఈ సండే అనేది సూర్యుడి యొక్క జన్మదినంగా మనం భావించి దక్షిణాయన్ని ఆయన పూర్తి చేసుకున్నటువంటి రథంలో 7 గుర్రాలతో రథంలో ప్రయాణిస్తున్నటువంటి సూర్య భగవానుడు దక్షిణాయనం కంప్లీట్ చేసేసుకుని ఈ పక్షమి సప్తమి రోజు ఉత్తరాయణ దిశగా ప్రయాణం చేస్తున్న సందర్భంగా వారు ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు 64 కోట్ల జీవరాశులకు ఈరోజు సాక్షిమూటం ఆధారం ఉన్నటువంటి సూర్య భగవానుడు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు సాక్షాత్ భగవంతుడు మనకు కనిపిస్తున్నాడు. వారిని మనం ఆరాధించి సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, సూర్యునికి అర్ఘ్యం అనేటువంటి యొక్క హిందూ సనాతన ధర్మం నుంచి వచ్చిన యొక్క పద్ధతులను మనం ఆచరించడం వల్ల ఈరోజు సూర్యుడికి ప్రతి నిమిషం కృతజ్ఞతగా ఉండాలి. సూర్యుడు ఈరోజు లేకపోతే మనకు మానవ జీవరాశులు మరగడలేదు. కాబట్టి ఈరోజు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ మనం సూర్య నమస్కారాల ద్వారా మనము ప్రభావితము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుని ఆరాధనలో సూర్యుడికి నమస్కరిస్తూ అదే సూర్యుని యొక్క వారి వల్ల ఈరోజు మనం పొందుతున్నటువంటి ఏదైతే ఈ ప్రపంచంలో మనకు ఆరోగ్యము అనేది చాలా అవసరం. ఆహారం అనేది మనకు అవసరం. జీవరాశుల యొక్క ఆహారము ఈరోజు సూర్యుని వల్లనే మనకు లభిస్తుంది. నిశ్వాసాలు కూడా ఈరోజు సూర్యుడు భగవాన్ యొక్క వారి యొక్క చదివే మనం చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా ప్రతి సంవత్సరము చేసుకోవాలా. మనకు వృత్తము ఏదైతే ఉందో గ్లోబల్ మనం చూసుకోగలిగితే 360 డిగ్రీలు ఈరోజు సూర్య భగవాన్ యొక్క 7 గుర్రాలు 7 వారాలతో సమానం. సండే నుంచి అది మండే వరకు. అట్లాగే 12 రాసులు, ఈ 12 రాసులు 12 నెలలకు సమానం. 360 డిగ్రీస్ని మనము 30 డిగ్రీలుగా మనం చూసుకున్నట్టయితే సూర్యుని గమనం ఏదైతే ఉందో 1 డిగ్రీ ఒక రోజుగా చూసుకుంటే 365 రోజులు ఒక సంవత్సరం అవుతుంది. కాబట్టి దీంట్లో మనకు 365 డిగ్రీస్లో ఈరోజు 12 రాసుల్లో 7 వారాలు 7 గుర్రాల మీద ఈరోజు మన గతంలో ముందుకు
ఉత్తరాయణ అయితే. కాబట్టి దాన్ని ప్రతీకగా తెలుసుకొని వారి యొక్క ప్రాముఖ్యతను కూడా ఇంకా మీరు ఎక్కడ గూగుల్ చేసినా కూడా సూర్య భగవాన్ గురించి ఎంతో క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యాలెండర్ ఋతువులలో శిక్షణ కూడా ఉన్నామండి. కాబట్టి ఇది కూడా స్టూడెంట్స్ ఈరోజు మనము లోటస్ క్లబ్ స్కూల్లో ఒక విద్యార్థులు ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించండి. ఎందుకంటే మన స్కూల్లో ఏదైతే ఉందో ప్రతిరోజు ఒక సెలబ్రేషన్గా ఆ సెలబ్రేషన్ భారతీయతను ఉట్టిపట్టేటట్టుగా ఈరోజు మన యొక్క సంస్కృతికి సంప్రదాయాన్ని తెలుసుకునే విధానంలో మీరు ప్రతి నిమిషం గమనంలో ఉండండి, ప్రజెన్స్లో ఉండండి, ప్రతి నిమిషం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ఈ రోజు నేర్చుకున్నది ఏదైతే విషయం ఉందో, పరిజ్ఞానం ఉందో, అనుభవం ఉందో మీ జీవితంలో ఘనంగా పెట్టుకోండి. మన విద్యా సంస్థల ద్వారా గత 20 సంవత్సరాల నుంచి 10,000 మంది పిల్లలు ఈరోజు టెన్త్ క్లాస్ పాస్ అవుతాయి. ఈరోజు 150 దేశాలలో మన పిల్లలు ఈ యొక్క ఈతోటి సహచరులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధిలో ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాపాడి భావి భారత పౌరులను ప్రపంచానికి అందించాలని భావిస్తూ వస్తున్నాను. అట్లా మల్లికార్జున ఒకసారి गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. రథసప్తమి కార్యక్రమ సందర్భంగా దగ్గరికి మరియు విద్యార్థులకు పదాభివందనం చేస్తూ ఈరోజు ఆదిదేవుడు అంటే ఆదిదేవుడు అయినటువంటి సూర్యుడితో మన యొక్క ప్రపంచం, మన యొక్క జీవనం మొదలవుతుంది. అందరూ నేను ఒక మాట చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఆదిదేవ నమస్తుభ్యం, ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వ రథమారూఢ్యం ప్రచండం కశ్యపాత్మజం. అంటే ఈ యొక్క 7 గుణాలతో యొక్క సూర్యుడు ప్రయత్నిస్తుంటాడట. మీకు చెప్పారు, గురువు గారు చెప్పారు, మరియు మన యొక్క రమేష్ గుప్తా గారు చెప్పారు. ఈ యొక్క భూమి ఆ సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా చేయడం వల్ల ఆ యొక్క సూర్యకిరణాలు మన మీద 12 గంటలు, మనకు కింది భాగంలో ఉన్న వాళ్లకు 12 గంటలు. ఈ విధంగా భూమి తిరగడం వల్ల మనకు రాత్రి అయినప్పుడు కింద ఉన్న వాళ్ళకి చీకటి అవుతుంది, పగలవుతుంది. మనకు పగలైనప్పుడు వాళ్ళకు చీకటి అవుతుంది. మనకు పాతాళలోకం అని చెప్తారు కదా, పాతాళలోకం ఎక్కడుంది? మన కింది భాగంలో ఉంది. భూమి గుండ్రంగా ఉంది కదా, భూమి గుండ్రంగా ఉన్నప్పుడు మనం పై భాగంలో ఉన్నప్పుడు కింది భాగంలో ఎవరుంటారు? కింది భాగానికి ఇప్పుడు అమెరికా ఉంది, అది అమెరికా పాతాళ లోకం. అవన్నీ ఎక్కడో లేవు, అవి ఈ భూమి మీదనే ఉన్నాయి. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సూర్యుడి వల్ల, ప్రకృతి వల్ల, మనకు పంచభూతాల వల్ల మనము ఈ యొక్క జీవనాన్ని సాగిస్తున్నాం. మనం సాగించే జీవనం పంచభూతాల వల్ల, భూమి, ఆకాశము, గాలి, నీరు, ఈ విధంగా మనకు పంచభూతాల వల్ల, ప్రకృతి వల్ల మనమంతా కూడా చెట్ల నుండి మరియు భూమి నుండి అన్నం మనకు భూమి నుండి వస్తుంది. చెట్ల నుండి పండ్లు, కాయలు, కట్టెలు, మన యొక్క గృహ పరికరాలు ఇవన్నీ కూడా వస్తాయి. మనకి అగ్ని నుండి ఉష్ణము, తర్వాత గాలి, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రకృతి వల్ల మనం జీవనం
సాగిస్తున్నాం. కాబట్టి ఉదయం లేవగానే మనము ఈ యొక్క ప్రకృతి మాతను భూమాతను నమస్కరించుకోవడము మన యొక్క ధర్మం. అదేవిధంగా మరి అమ్మా నాన్నలకు కూడా మనమంతా కూడా మీరంతా రోజు స్కూల్కి వచ్చిన తర్వాత అటెండెన్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? నేను సపోజ్ ప్రభాకర్ ఉంది, ప్రభాకర్ అంటే ఎస్ఆర్ అంటారా అటెండ్ సార్ అంటారు కదా. అదేవిధంగా ఆ ఎస్ఆర్ అని చెప్తూ జై గురుదేవ అని చెప్పాలి. మీరంతా రేపు చెప్తారు కదా, రేపటి నుంచి స్కూల్లో అటెండెన్స్ పలికేటప్పుడు ఎస్ఆర్ అనండి, దాని తర్వాత జై గురుదేవ. ఎంతమంది చెప్తారు రేపటి నుంచి? వెరీ గుడ్, అందరు చెప్పాలి. ఎందుకంటే జై గురుదేవ మన యొక్క పదం, ఎస్ఆర్ అనేది అది ఇంగ్లీష్ వాళ్ళది. కాబట్టి మనము జై గురుదేవ అని చెప్పాలి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక జింక ఉందండి, అప్పుడే ప్రసవించింది. ఆ జింక ప్రసవించి ఆ పిల్లను ఏం చేస్తుందంటే బాగా తంతా ఉంది కాళ్ళతో, వెనక కాళ్ళతో. ఎందుకంటే దాంతో పరిగెత్తాలి. తన్నంగా ఏమైంది, అది ఆ మాయ నుంచి మొత్తం జిగటంతో పోయి అది పరిగెత్తడానికి ఆ జింకెంబడి పరిగెత్తింది. అది పరిగెత్తా ఉంది, ఇది పరిగెత్తా ఉంది. ఎందుకు పరిగెత్తింది? అది అక్కడ వేటగాడు బాణం తీసుకొని కూర్చున్నాడు. ఆ వేటగాడు బాణం సంధించున్నాడు. ఈ జింక పెద్ద తల్లి జింక పారిపోగలదు, కానీ పిల్ల జింక పారిపోలేదు కదా. కాబట్టి ఆ జింకని తన్నింది. తన్నడం వల్ల ఆ జింకెంబడి ఈ జింక వెంబడించింది. కాబట్టి ప్రాణాలు రక్షించుకోగలిగింది. అంటే ఒక తల్లి తన యొక్క పిల్లను కూడా కొట్టి శిక్షించి నేర్పుతుంది నడక. అదేవిధంగా మన యొక్క స్కూళ్ళల్లో మీ ఉపాధ్యాయులు ఉంటారు. మీరు పాఠాలు రాకపోతే, ఒకనాడు చెప్పకపోతే, హోంవర్క్ చేయకపోతే ఏదో విధంగా దండిస్తారు. ఆ దండించిన దాన్ని మీరు ఈ విధంగానే భావించాలి. మీరు ఇంటికాడ చెప్పొద్దు ఈ విషయాలు. ఎందుకంటే మీరు తప్పు చేసినందుకు వరకే ఆ యొక్క ఉపాధ్యాయులను కూడా దండిస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్ని మీరు ఇంటి దగ్గర చెప్పొద్దు. ఎందుకంటే మనం తప్పు చేసినాం కాబట్టి మనము దండించండి. మీరు దండించడమే కరెక్టా కాదా? ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు దండించాలా వద్దా? అంటే మీరు ఏ ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత విన్నతోనే కదా మీరు హోంవర్క్ చేసుకోకపోవడం కానీ ఏదైనా ప్రశ్నలకు జవాబు. ఇప్పుడు రమేష్ గారు అడిగారు, ఒక బాబుని లేపి మీకు ఇప్పటి వరకు అర్థమైనట్లు ఒక పాయింట్ చెప్పాడు. కానీ ఆ బాబు ఏం చేసిందో చెప్పలేకపోయాడు. అది ఉంటుంది మన దగ్గర. మనము పెద్దలు ఎవరైనా కూడా ఉపాధ్యాయులు కానీ పెద్దలు కానీ ఏదైనా చెప్తే మనం వినాలి. వింటారు కదా. రేపటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. దశరథుని రెండవ కుమారుని పేరేమి? ఎస్, కరెక్ట్. లేవు దశరథుని చెప్పారు. అందరికీ ఏం తెలుసు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. లక్ష్మణుడు రెండవ వాడు అనుకుంటారు, కానీ రాముడు తర్వాత భరతుడు, భరతుడి తర్వాత లక్ష్మణుడు, లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు. వెరీ గుడ్, కూర్చోండి. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అభినందనలు. జై గురు. అందరూ లేచి నమస్కారాలు చేద్దాం. మంచి లైన్ ప్రకారం నిల్చోండి. వాయిస్ అందరూ కూడా ఎక్కువ మళ్ళండి. ఆ వెనకాల కొంచెం పక్కా పెట్టుకుంటారండి. లైఫ్ సైకిల్ కలిసి పెట్టుకోవాలండి. కాళ్ళు దగ్గర తీసుకోండి. రెండు చేతులు నమస్కార స్థితిలో తీసుకోండి. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. వీళ్ళని కూడా ఏమంటారు? ఇక్కడే తీసుకోవాలి.
రైట్ వేసుకోవాలి. మధ్యలో కాదు, ఇక్కడ వరకు ఖాళీ కావాలి. మీరు జరగండి, మీరు ఇక్కడ వరకు కొంచెం జరగండి, కొంచెం నాన్న మీరు రండి. వైట్ డ్రెస్లో ఉన్న బాయ్స్ ఇక్కడ జాయిన్ అవ్వండి. గర్ల్స్ కూడా రండి, గర్ల్స్ కూడా రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ జాయిన్ అవ్వండి. గర్ల్స్ ఇక్కడ జాయిన్ అవ్వండి, బాయ్స్ ఇక్కడ జాయిన్ అవ్వండి. నిమిషంలో 2 స్ట్రిక్ట్ గైడెన్స్ ఆఫ్ గురూజీ. కొంతమంది ఇక్కడ రండి, ఎక్కడున్నా లైన్ ఉండాలి, ఏదో ఒక లైన్ ఎండలో ఉండకండి, ఎండలో ఉండకండి. కళ్ళజోడు ఎవరిదో ఉంది పైన పెట్టేద్దాం. లైన్ సరిగ్గా చూసుకోండి. ఓం శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యో నమః. ఊర్ధ్వాసన, చేతులు పైకి తీసుకోండి. పాదాస్తాసన, 2 చేతులు కిందికి తీసుకురండి, తల కిందికి. ఏకపాదాసన, ఒకసారి వెనక్కి తీసుకెళ్ళండి, నడుము తీసుకొంచాలి, తల పైకి చూడాలి, తల బాగా పైకి చూడాలి. వెరీ గుడ్. విపాదాసన, 2 కాళ్ళు కూడా వెనక్కి తీసుకెళ్ళండి, బాడీ స్ట్రైట్ గా ఉండాలి, స్ట్రైట్ గా తల ముందు చూస్తుండాలి. పర్వతాసన, కాలు చేతులు వచ్చి నడుము బాగా పైకి ఎత్తండి, తల లోపలికి పెట్టండి. వెరీ గుడ్. సాష్టాంగాసన, విశ్రాంతి ఆసనం చేయండి. విశ్రాంతి ఆసనం. మీరు ఇంతమంది స్టూడెంట్స్ సుజన్గాసన, పాములాగా పైకి లేవండి. వెరీ గుడ్. పర్వతాసన, కాలు చేతుల నుంచి నడుభాగాన్ని పైకి ఎత్తండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఏకపాదాసన, ఒక కాలు ముందు తీసుకురావాలి, నడుము కిందికి వచ్చాలి, తల పైకి చూడండి. వెరీ గుడ్. విపాదాసన, 2 కాళ్ళు కూడా ముందు తీసుకురండి. పాదాసనాసన, పాదాల చేతులు పొజిషన్ పెట్టి కలుపుకోండి. మళ్ళొకసారి చేద్దాం, లైన్ సరిగ్గా చూసుకోండి. పాదాలను తక్కువ తీసుకోండి, పాదాలను తక్కువ తీసుకోండి. 2 చేతులు నమస్కారం స్థితిలో తీసుకోండి, నమస్కారం స్థితిలో తీసుకోండి. ఈ 2 చేతులు చూడండి, ఇలా ఫస్ట్ నమస్కారం. ఓకే, ఏం చేయాలి? ఇలా వాటి తర్వాత 2వ ఆసనం వచ్చేటప్పటికి ఊర్ధ్వాసన, చేతులు 2 పైకి తీసుకోండి, బాగా సాగదీయండి. చూడండి ఒకసారి. నడుము ఎంత వంగుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ నడుము మీద ఆధారపడింది మొత్తం అంతా. బ్యాక్ బోన్. పాదహస్తాసన, 2 చేతులు కిందికి తీసుకెళ్ళండి. మోకాళ్ళు ఉంచకూడదు, మోకాలు ఉంచకూడదు. ఎప్పుడు మోకాళ్ళు స్టార్ట్. ఏకపాదాసన, చెట్లకి బాగా వెనక్కి తీసుకెళ్ళండి, నడుము కిందికి వచ్చండి. ఇలా పెట్టారు కదా, నడుము కిందికి వచ్చండి, తల పైకి ఎత్తండి. వెరీ గుడ్. విపాదాసన, 2 కాళ్ళు కూడా వెనక్కి తీసుకెళ్ళండి, బాడీ స్ట్రైట్ ఉండాలి, తల ముందు చూడాలి, తల ముందు చూడాలి. వెరీ గుడ్. పర్వతాసన, కాళ్ళు చేతులు అక్కడ నుంచి సిరి భాగాన్ని పైకి ఎత్తండి, నడుముని తల లోపలికి పెట్టండి. వెరీ గుడ్. సాష్టాంగ నమస్కారాసన, బోర్ల విశ్రాంతి ఆసనంలోకి వచ్చేయండి. 2 చేతులు, 2 మోకాళ్ళు, 2 పాదాలు 6 ఆనాలి, 1 ఛాతీ ఆనాలి, 1 గడ్డం ఆనాలి, 8
8 అంగాలు నేలంతా ఉండాలి, నడుము మాత్రం పైకి లేపాలి. భుజంగాసన పాములాగా పైకి లేవండి, తల పైకి చూస్తుండాలి కళ్ళు. వెరీ గుడ్. పర్వతాసన కాలు చేతులు అక్కడ నుంచి నడుమలాగా పైకి ఎత్తండి. వెరీ గుడ్. ఏకపాదాసన ఒక కాలు తీసుకొచ్చి 2 చేతులు చేసేయండి, నడుము కింది మాత్రమే తల ముందు చూడాలి. వెరీ గుడ్. ద్విపాదాసన 2 కాళ్ళు కూడా ముందు తీసుకురండి. పాదాసనాసన మోకాలు బెండ్ చేయకుండా కాలు వెనకాల చేతులు పెట్టి తల మోకాలు కాల్చే ప్రయత్నం చేయండి. రిలాక్స్ పొజిషన్. చాలు, ఇంకా కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ జయదేవిగా కూర్చోండి. కూర్చోండి. ఎట్టి కాల్సి ఉంటారు అసలు తయారు చేయడానికి. చూడండి, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మినిమం కొత్తగా చేసేటప్పుడు 50 సెకండ్లు పడుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే 40 సెకండ్లలో పూర్తి అవుతుంది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు 30 సెకండ్లలో పూర్తి చేస్తారు. ఇంకా తర్వాత తక్కువ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు టైం చూస్తే 6 సెకండ్లలోనే పూర్తి చేయగలుగుతుంది దయాదేవి. రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేస్తుంది. కరోనా టైంలో ఆన్లైన్ లో చూసి ప్రాక్టీస్ చేసింది. ఆమె యోగా టీచర్ గా బయటకు వెళ్ళి చెప్తున్నారు. ఆమె సూర్య నారాయణ దేవతాభ్యో నమః. నమస్కారం. ఊర్ధ్వాసన, పాదాస్తాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పర్వతాసన, సాష్టాంగాసన, భుజంగాసన, పర్వతాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పాదాస్తాసన పొజిషన్. నేను చెప్పడం అయిపోలేదు, పొజిషన్స్ అయిపోయినాయి. బాడీ ఎంత నరాలని ఎంత స్మూత్ అయిపోయి ఎలా తిరుగుతున్నాయి చూడండి. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్ సూర్య నమస్కారం స్వామికి నేర్పించినారని. ఓం మిత్రాయ నమః. నమస్కారం. ఊర్ధ్వాసన, పాదాస్తాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పర్వతాసన, సాష్టాంగాసన, భుజంగాసన, పర్వతాసన, ఏకపాదాసన, ద్విపాదాసన, పాదాసనాసన పొజిషన్. వైరస్ లో ఉన్న పిల్లలు ఇంతకుముందు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా స్టేజ్ మీదకి వచ్చేయండి. స్కూళ్ళల్లో ఇవి చేపిస్తారు. ఆనంద పూలదండ మనం అడ్డం ఉంది. బాబు బాయ్స్ వెనకాలకు జరగండి, వెనకాలకు జరగండి. సార్ పైకి రండి, కూర్చోండి. సార్ అందరూ రండి. సార్ రమేష్ మిత్ర గారు ఒక్క నిమిషం. కష్టంగా మనసు ఫస్ట్ టైం బాయ్స్ కూడా వెనక్కి జరగండి. ఫోటోలకి వెనక్కి జరగాలి. తీసుకొని రమ్మా. చంద్రశేఖర్ సార్ రండి. మల్లికార్జున కొత్త ఆసనం చెప్తే ఎవరైనా వేస్తారా? చెప్పింది వేయిద్దామా? నాతో పోటీగా వేయాలి. మరి ఎవరు వేస్తారు ఇందులో? సరే, స్టార్ట్. ఫోటో సెషన్. పిల్లలతో పాటు ఫోటోలో అందంగా ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. నాన్న చేయబట్టుకొని తీసుకొచ్చాయి. నాన్న అలా చేయబట్టుకొని తీసుకురా. కూర్చోండి. బాయ్స్ అందరు లేచి ఇక్కడి నుంచి ఉన్నాను. ఇక్కడికి రండి. ఇది ఇందులో మందే బాయ్స్ మీరు కూడా ఎంత జాయిన్ అవ్వండి. మొత్తం జాయిన్ అవ్వండి. పట్టుకుంటారా ఒక్కసారి? పట్టుకోండి. ఒక స్నాప్ దిగుదాం.
బాబు మంచిగా పట్టుకోండి. పైకి ఇక్కడ చేతులు ఇట్లా పెట్టుకోండి అన్న. మెడ కింద ఉండాలి, మెడ కింద ఉండాలి, మెడ కింద ఉండాలి. మేము ఏం చేసామంటే ఇంటర్నేషనల్ యోగా డేని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం 100 రోజుల ముందు నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రతి రోజు పబ్లిసిటీ చేసాం. 100 రోజులు స్కూళ్ళు, కాలేజీలు, చౌరస్తాల దగ్గర, యూనివర్సిటీ దగ్గర అందరితో ఇక్కడ పండించడం, చూపించడం. ఇంకా 100 డేస్ కంటిన్యూ చేస్తాం. ఈ ఆటో వ్యక్తులు బయట తింటారు. ఎప్పుడైనా దగ్గర 10 హైదరాబాద్ ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా 100 రోజులు పబ్లిసిటీ చేశారు. ఉపేందర్, కొనదాని ఉపేందర్ అని చెప్పేసి మన దాంట్లో యోగా ప్రచారంగా ఉన్నారు. అలాగే సంస్కృత భాష దాంట్లో కూడా సరూర్ నగర్ యోగా ప్రచారంగా ఉన్నారు. పోయిన సంవత్సరం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 100 రోజుల ముందు నుంచే ఈ అవగాహన కార్యక్రమాలు జరపాలని చెప్పేసి మేము అనుకొని ఇటువంటి ప్లకార్డ్స్ 500 ప్లకార్డ్స్ తీసుకొని ప్రతిరోజు కొన్ని చోట్ల కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన తన ఆటోలో పెట్టుకున్నాడు. ఆటో వెనకాల కూడా మీరు చూస్తే అదే ఉంటుంది. ఎంతమంది నడుస్తున్నా నేను యోగా చేస్తాను, ఆరోగ్యంగా ఉన్నాను. మరి మీరు మాతో చేయగలపండి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం, ఆరోగ్య భారత్ నిర్మిద్దాం అనేటువంటి ఒక స్లోగన్ ని తీసుకొని ఎంతో మందికి వారు తీసుకెళ్లారు. ఎస్ఎస్ఏవై యోగ శిక్షణ ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఆటో కూడా చూడొచ్చు. ఇంకా ఒకసారి స్నాప్గా ఉందా అటు వచ్చి పట్టుకోండి. థ్యాంక్ యూ మేడం. పిల్లల వరకు కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. కొంచెం మీరు కూడా రండి సార్. ప్రకాష్ గారు రండి, ఒక నిమిషం చిన్న బ్రోచర్ సార్. మీరు కూడా రండి. మా టీచర్స్ కూడా కొంచెం రండి ఒకసారి. మీరు కూర్చోండి, కింద కూర్చోండి. అందరికి అంటే ఇట్లా పట్టుకొని కూర్చోండి. ఎస్ఎస్ఏవై యోగ శిక్షణ తరగతులు సార్ పైన ఇది మనము యోగా పబ్లిసిటీ కోసం వెళ్తుంది. వీడియో కూడా చిన్న జై గురుదేవ. రథ సప్తమి రోజు మనకు ఒక చక్కటి అవకాశం. మన హనుమాన్ ఘాట్ లో హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి లోటస్ లాగ్ పబ్లిక్ స్కూల్లో ఎస్ఎస్ఏవై యోగా ఆరోగ్యం తరఫు నుంచి 10 రోజుల యోగ శిక్షణ తరగతుల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ యోగ శిక్షణ తరగతుల యొక్క బ్రోచర్ ఆవిష్కరణ ఇప్పుడు మనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు రథ సప్తమి సందర్భంగా ఈ యొక్క గోశాలలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ భారతీ తీర్థ సన్మాన గ్రహీత హర్ష విద్యా తపస్వి అయినటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క పుణ్య తిథి రోజు మనం మన హనుమాన్ ఘాట్ లో నిర్వహించేటువంటి యోగ శిక్షణ తరగతుల బ్రోచర్ ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రోచర్ ని ఆవిష్కరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను.
రండి సార్ రండి, ఒక్క నిమిషం త్వరగా రండి, ఏం లేదు. ముందు రండి. బ్రోచర్ ఆఫీస్ రండి, రండి. పనీజీ రండి సార్, మణి సార్ రండి. ఈ ఫోన్లో పడదా ఫోన్లో తీస్తున్నారా? రఫీ కొంచెం ఫోటో దిగు. డ్రెస్ తెచ్చుకునేది. రండి పనిగా పైకి వచ్చారండి ఫోటో. జై గురుదేవ. రేపు అనగా ఆదివారం 9వ తారీఖు నుంచి SSAY యోగ శిక్షణ తరగతులు మన యొక్క హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు 10 రోజులు యోగ శిక్షణ అందజేయడం జరుగుతుంది. ఈ యోగ శిక్షణలో వ్యాయామాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ధ్యానం నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం శాకాహారంతో కూడినటువంటి సాత్విక ఆహారాన్ని, అమృతాహారాన్ని 18 రకాల పచ్చికూరలతో చేసినటువంటి అమృతాహారం అందజేస్తూ మునగాకు సూపు, మిరియాల కషాయం, రాగి జావ ఇటువంటి వాటితో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత నేచర్ క్యూర్ విధానంలో మీకు మడ్ బాత్, అలాగే సన్ బాత్, అలాగే ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యోగ శిక్షణ తరగతుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈనాటి ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారి యొక్క సహృదయంతో మాకు ఆశీస్సులు అందించిన శ్రీ శ్రీనివాస బంగారాయ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ. రమేష్ గుప్తా గారు మన ఛానల్కి లేదు, 3 ఛానల్కి వెళ్తున్నారు. పిల్లలు జాగ్రత్త. ఇప్పుడు కూర్చోండి. ఎవరెవరు కూర్చోండి. చాలా వాటర్ 3 ఛానల్ వాటర్ దిగిపోతే నన్ను నచ్చుకుంటారు. ఏం చేశారు? అందరికి వచ్చా? రెడీయా? అయిపోయింది. ఆశ్రమం పోయింది కదా, ఆశ్రమం పోవాలి. అదే అదే కష్టమైంది. ఇదేంట్రా నుంచి అక్కడికి కూడా దూకాలి అవసరమైతే ఏంటి? చేస్తే గాల్లో వేస్తారు తర్వాత. ఇక్కడే ఇద్దామా? కూర్చోవుతాను. నేను డబ్బేసుకోపోను. డబ్బేసుకోపోరాయా? వెరీ గుడ్.
నాన్న ఇక్కడ చూడండి, నాన్న ఇక్కడ చూడండి. ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా ఆ ప్లాట్ఫామ్లో వేసి ఒక్కొక్క బస్ పోవాలి తీసుకొని వెళ్ళాల్సి అదే విధంగా బయట చెయ్యి కింద పెట్టలేదు. వాడు